ఉన్న శక్తి క్షేత్రము వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం, మహాశక్తి క్షేత్రం. సో దీంట్లో మనం కూర్చొని సాధన చేస్తాము. అది బుద్ధ పౌర్ణమి రోజున సాధన చేస్తాము. ఈ సాధనా శక్తి ఎంత అవుతుంది? ఈ పిరమిడ్ యొక్క ఉనికి, ఈ శక్తి క్షేత్రం ఉనికి ఫస్ట్ గుర్తుంచుకోండి. శక్తి క్షేత్రం యొక్క ఉనికిని మనమేం బయటికి తీసుకురావట్లా. శక్తి క్షేత్రం ఉనికి దానికి అదే ఉంది. దానికి మన భాగస్వామ్యం ఏంటంటే కూర్చొని గ్రూప్ మెడిటేషన్ చేయటం వలన. దీని చుట్టూ ఉన్నటువంటి మిగతా ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు జరగాల్సినప్పుడు రెండు ఉంటాయి. దాన్ని ఆపదానికి అవరోధం కల్పించేది ఉంటుంది, దాన్ని ప్రోత్సహించేది ఉంటుంది. మనము దీన్ని ప్రోత్సహిస్తాకి, దీన్ని ఉన్నతంగా రావడానికి, దీన్ని అద్భుతంగా తయారవడానికి కావాల్సిన దాంట్లో భాగస్వాములు అవుతూ అద్భుతంగా తయారవడానికి కావాల్సిన దాంట్లో సంపూర్ణంగా అంటే పరిపూర్ణంగా ఏమి ఆలోచించకుండా, ఏమీ సంకోచించకుండా, మన లోపల ఏ భావన రాకుండా చేస్తే గొప్పగా ఉంటుంది. ఆ గొప్పగా ఉండి ముందుకు వచ్చి చేసిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేస్తూ అద్భుతంగా మనందరము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, అది రావటం వల్ల మనకు లాభం. ఇప్పుడు నేను వైజాగ్ ఇది వచ్చిందనుకోండి, నేను రాజమండ్రిలో ఉండిపోవాల్సి వస్తుంది అనుకోండి. ఇంతమంది అయితే ఏం చేసేవాడిని, ఏదో ఒక రూమ్ తీసుకుందాం అనుకునేవాడిని. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చేస్తాను, నా ఇల్లే కదా. సో ఇది వస్తే నాకు లాభమే కదా, అలా అందరికీ లాభమే. నాకెంత లాభం ఉంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలు పక్కన వాళ్ళకి ఎంత లాభం ఉంటుంది. సో ఎప్పుడైనా ఏది కావాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు. అత్తగారి ఇల్లులాగా అన్ని అత్తగారులు ఏం చేస్తారు, అన్ని మర్యాదలు చేస్తారు. అదిలో గోదావరి అత్తగారులు అయితే మొన్న ఉగాదికి చూసి ఆవిడెవరో పెట్టింది 109 రకాలు 192 రకాలు పెట్టిందంట అల్లుడికి. వీళ్ళు కూడా అలాగే పెడుతున్నారు వశిష్ఠ గౌతమి పిరమిడ్ దానికి. అంటే ఎవరైతే దూరం నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ ఇల్లు అద్భుతంగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఒక అద్భుతమైన క్షేత్రంలో రావడంలో మనందరం భాగస్వామ్యం అవుదాం. భాగస్వామ్యం అవటం అంటే మేడం గారు చెప్పారు, తన్ మన్ ధన్. యాక్చువల్గా సేవాదాలు ఉంది, వాళ్ళు చేస్తున్న పని తన్ శరీరంతో సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ధ్యానంలో ధ్యాన శక్తిని మన సాధన చేస్తూ ఇవాళ నేను చేయిస్తాను ఆ ధ్యానం కూడా. ఆ ధ్యానం చేస్తూ ఈ సంకల్పంగా ఈ పిరమిడ్ రావడానికి సంకల్ప ధ్యానం చేద్దాం. దేని సమయం కంటే కూడా మనము ఆర్థికంగా ఇది రావడానికి కావాల్సిన సహాయాన్ని ఎంత ఇవ్వగలము. మనం ఇచ్చేది అనుకోవచ్చు, మనం ఎక్కడో ఉన్నాం అనుకోండి, దానికి అకామిడేషను, దాని ఫుడ్డు, దానికి వచ్చిన ఏదైతే వస్తుందో అవన్నీ మనం అక్కడ ఇస్తాం. అలా ఇస్తూనే బోలంతమంది యోగులు, బోలంతమంది ఋషులు, బోలంతమంది ధ్యానులు ఇక్కడ బోలంత స్థితిని మార్చుకుంటారు. కాబట్టి ఆ క్షేత్రాన్ని రావడానికి మనం కారకులం అవుతున్నాం. కాబట్టి మనందరము కూడా దాంట్లో భాగస్వాములు దాన్ని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ, ఓకే ఫ్రెండ్స్, సంతోషం సంతోషం సంతోషం. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే. సో నా ప్రయాణంలో నా మొదటి స్టెప్ ధ్యానం వరకు చెప్పా. ధ్యానంలోకి రావటము, ధ్యానంలోకి వచ్చటం. ఎందుకంటే ఈ మేడం అడిగారు కాబట్టి ముందు ఈ మేడంకే గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మా ఆయన మాట్లాడలేదంటుంది కదా. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడగండి. ప్రశ్న అడిగితే చూసారు ఎంత ఆన్సర్ వచ్చిందో. షార్ట్ ఆన్సర్ రాలా, లెంది ఆన్సర్ వచ్చింది. అంటే జ్ఞానం పెద్దది వస్తుంది. కాబట్టి ఇంకా మీరు ప్రశ్నిస్తే మంచివి వస్తాయి. ప్రశ్నించండి. ఏంటి చెప్పండి మేడం, అడగండి. మీకు ఏమన్నా అడగండి, ఏం పర్లా. అందరికీ నా నమస్కారములు. గురువుగారైన భరత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నా పేరు కృష్ణకుమారి, మాది మల్లవరం అండి, చాగల్లి మండలం. ఇది బుద్ధుడు ఎన్లైట్ అవడానికి బయటకు వెళ్ళిపోయాడు కదా చక్రవర్తిగా ఉన్న దగ్గర నుంచి. కానీ బుద్ధుని భార్య యశోధర ఇంట్లో ఉంటూనే ఎన్లైట్ అయ్యింది, అందరి కష్ట సుఖాలు వింటూ అన్నారు. అది ఎలా? బుద్ధుడు సత్యం తెలుసుకోవడం కోసం బయటకు వెళ్ళి ఎన్నో మార్గాల ద్వారా తను సత్యం తెలుసుకున్నాడు సార్. అలాగే యశోధర బుద్ధుని భార్య ఉంది కదా, ఆవిడ ఇంట్లో ఉంటూ అందరి కష్ట సుఖాలు వింటూ తన కూడా ఎన్లైట్ అయ్యింది అని అన్ని చదివాను ఎక్కడో. అది ఎలా జరుగుతుంది అంటే అందరూ ఇరుగు పొరుగు కబుర్లు అలా అంటారు కదా, అలా కాకుండా ఆవిడ లోపల ఉండి అందరి కష్ట సుఖాలు వింటూ
తను కూడా ఎన్లైట్ అయ్యింది. బుద్ధుడు ఎక్కడో బయట తిరిగి ఎన్లైట్ అయ్యాడు, ఆవిడ ఒక దగ్గరే కూర్చొని ఎన్లైట్ అయింది అని నేను చదివాను సార్ ఎక్కడో. అది ఎలా జరుగుతుంది? అలా జరగడం సాధ్యమేనా? అది ఆఫ్ చేసేయండి. సంతోషం సంతోషం సంతోషం. మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సిద్ధార్థుడు, బుద్ధుడు ఎన్లైట్ అవ్వాల, సిద్ధార్థుడు ఎన్లైట్ అయ్యాడు. సిద్ధార్థుడు ఎన్లైట్ అవుతాక సిద్ధార్థుడు కోరిక ఏంటి? మానవుని దుఃఖానికి కారణం ఏంటి? ఎతుకుదాం అనుకున్నాడు. దుఃఖానికి కారణం ఎతికి దుఃఖరాహిత్యం చేయాలంటే ఏం చేయాలని ఆయన బయటికి వెళ్ళాడు. అర్థమవుతుందా? మీ వారు కానీ నేనంటే మా ఇంట్లో నేను మా ఆవిడకి హస్బెండ్ని కాబట్టి సంపద కోసం నేను బయటికి వెళ్తున్నా. ఇల్లు నడవాలంటే ఇల్లుని మొత్తం నడుపుతుంది ఎవరు? నేనా మా భార్య? ఇప్పుడు మా భార్య ఎన్లైటా నేను ఎన్లైటా? ఎందుకని? నా కొడుక్కి ఏం కావాలో తెలుసు, నా కూతురికి ఏం కావాలో తెలుసు, మా ఇంట్లో ఎవరేం తింటారో తెలుసు, మా అమ్మకి ఏం కావాలో తెలుసు, మా నాన్నగారికి ఏం కావాలో తెలుసు. ప్రతిదీ తెలుస్తుంది ఎవరికి? మరి ఆవిడ ఎందుకు తెలిసింది? ఆవిడకి ఆవిడ అక్కడే ఉండటం వల్ల అన్ని విషయాల పట్ల అవగతమైంది. ఈయన అన్ని విషయాలు అవగతం చేసుకుంటా బయటికి వెళ్ళాడు, అంతే తేడా. కాబట్టి స్త్రీ అక్కడే ఉండి అవగతం చేసుకుంది, పురుషుడు బయటికి వెళ్ళి మాత్రం అవగతం చేసుకున్నాడు. అందుకని మనకు సామెత ఉంది, మగవాడు తిరక్క చెడుతాడు, ఆడది తిరిగి చెడుతుందని. అవునా కదా? చెడుతుందంటే ఏంటంటే వాళ్ళ స్థితి మారుద్దని. ఎందుకంటే ఇతనికి జిజ్ఞాస వచ్చింది తెలుసుకుందాం, నాకు జిజ్ఞాస వచ్చింది తెలుసుకుందాం, అందుకే ఉద్యోగానికి సెలబెట్టి అతికాను. పత్రిసారికి జిజ్ఞాస వచ్చింది తెలుసుకుందాం, అందుకనే అని. కానీ పత్రిసారు కుటుంబాన్ని మొత్తాన్ని నడిపింది ఎవరు? స్వర్ణమాల పత్రిసారు. సో అంటే ఏంటి? స్వర్ణమాల పత్రిసార్ దగ్గరికి పత్రిసారుకు ఉన్న సమస్యలు చెప్పుకుంటూ వచ్చిన వల్ల మేడం ఇంట్లోనే ఉండేది. సో మేడం ఇంట్లో ఉంది కాబట్టి ఆవిడికి చెప్పేవాళ్ళు. ఆవిడ అప్పుడు కూర్చొని ఈయన అయితే ఎలా చెప్తాడని ఆలోచించేది. కాబట్టి ఈయన ఎలా చెప్తాడో ఆలోచించినప్పుడు అలా చెప్పడం మొదలెట్టేది. సో ఇప్పుడు ఆవిడ ఎన్లైట్ అయిందా లేదా? ఎందుకని? వాళ్ళు వేరు వేరు కాదు. ఎక్కడైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు వేరు వేరు కాదు, ఒకే రెండు శరీరాలు ఉన్నటువంటి ఒకే ఆత్మస్వరూపాలు. కాబట్టి వాళ్ళు ఎన్లైట్ అవుతానికి వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఈయన ఎన్లైట్ అవుతాక వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అంతే తేడా. ఓకేనా? కాబట్టి అవటం కష్టమేం కాదు. అందుకని మాకు తెలియని సమస్యలు, మగవాళ్ళకి తెలియని సమస్యలు ఆడవాళ్ళకి బోల్డ్ అని తెలుసు. ఎందుకని? వాళ్ళ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా ఏదైనా మాట్లాడారనుకో, వాళ్ళ అబ్జర్వేషను వాళ్ళు ఎందుకు మాట్లాడారు, ఏ ఉద్దేశంతో మాట్లాడారు అనేది క్లీన్గా చూస్తారు. మగవాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడారు మనకేముందని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ అనుభవ జ్ఞానము అక్కడ ఉండటం వలన పొందిన అనుభవ జ్ఞానం వల్ల ఎన్లైట్ అవుతారు, వీళ్ళు బయటికి వెళ్ళి పొందటం వల్ల అన్లైట్ అవుతారు. ఓకేనా? అందుకని ఆ యశోధర గారు ఎన్లైట్ అయ్యారు. ఓకేనా? అది ఇంకా గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఏంటి ఆగిపోయారు? సో ఇప్పుడు ఎన్లైట్ అవ్వడం అనేది ఈజీనే. మీలో ప్రశ్న ఉద్భవిస్తేనే ఎన్లైట్ అవుతారు. ముందు ఇది గుర్తుంచుకోండి. ప్రశ్న ఉద్భవించకపోతే ఆగిపోతారు. ఎందుకంటే ప్రశ్న ఏం లేనప్పుడు ఏం చేస్తాం? బెల్లు కొట్టగానే బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటాం. ఏ ప్రశ్న లేదని ఏం చేస్తాం? ఎవడ ముందు బయటికి వెళ్తాడని చూస్తాం క్లాస్ రూమ్లో నుంచి. అవునా కదా? అదే ప్రశ్న ఉందనుకో, అందరూ వెళ్ళిపోయిన దాకా ఆగుతాం. సార్ ఒక్కడే మిగిలిన తర్వాత, సార్ ఏంటండి ఇది ఇందాక చెప్పారు నాకు అర్థం అవ్వలేదని అంటున్నాం. ప్రశ్న ఉత్పన్నమవుతే మీరు అక్కడుండి నేర్చుకుంటా ప్రయత్నిస్తారు. ప్రశ్న ఉత్పన్నమైతే పారిపోతాక ముందు మీరే ఉంటారు. కాబట్టి ప్రశ్న నేర్చుకోండి. నేను అందుకే సజ్జన సాంగత్యం అంతే, ప్రశ్న అడగండి అనేది అందుకు. ఓకేనా? ఇప్పుడైనా అడుగుతారా లేదా? నమస్తే. బ్రహ్మర్షి పత్రిజీ గారికి కృతజ్ఞతలు. అలాగే నా ప్రశ్న ఏంటంటే, ధ్యానం 3 సంవత్సరం నుంచి చేస్తున్న అనుభవాలు రావడం లేదు. కానీ నా మానసిక పరిస్థితి అదే, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నది చాలా మారింది. అనుభవాలు వస్తేనే ధ్యానం అవుద్దా? అనుభవాలు వచ్చినా రాకపోయినా ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పుడప్పుడు అనుభవం వస్తుంది ఖచ్చితంగా అని నేను అనుకున్నాను. దాని సమాధానం ఆయన ప్రశ్న ఏంటంటే, నేను సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాను. సంవత్సరమే అంతేనా? సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాను, ధ్యాన అనుభవాలు ఏం పొందటం లేదు, కానీ నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను, ఎప్పటికైనా వస్తుందని ఒక ప్రశ్న. అందులో ప్రశ్న ఏం లేదు, ఆయనే ఆన్సర్ కూడా ఉంది. ఏంటది? సాధన చేయగా ఎప్పుడోసారి అనుభవం వస్తుంది అనేది ఆయన ఆన్సరే ఉంది. మనం దానికి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక రెండో ప్రశ్న ఏంటంటే మనసు. నేను మార్చుకోవాల్సింది ఉందా, మార్చుకోవాల్సిన దాంట్లో నేను ఉన్న విధానాన్ని సరి చేసుకోవాలా, సరి అవ్వకూడదా ఏంటంటే ఎవరికి వాళ్ళు స్వాధ్యాయనం చేసుకుంటే సరి అవ్వాల్సిన మీకే తెలుస్తుంది. మీరు ఒక మాట మాట్లాడేసిన తర్వాత మీరు మాట్లాడిన మాట వెనకాల ఉద్దేశము ఏంటో మీరు తీసుకుంటే తెలుసుకుంటే మీరు మాటలు ఆగిపోతాయి. మాట ఆగిపోతుంది, ఆటోమేటిక్ మౌనంలోకి వెళ్తారు. మాట వదిలేసిన తర్వాత కాదు, మాట మాట్లాడక. అందుకనే పత్రిసారి చెప్తారు, ఏం చెప్తారంటే నోటిలోని మాట మనసులోని మౌనము అదే ధ్యానం. అమ్మయ్య, చూసారా పత్రిసారి అంత సింపుల్గా చెప్పారు. నోటిలోని మౌనము మనసులోని శూన్యము అదే ధ్యానం. అంటే నోటిలోని మౌనం అంటే నోటి నుంచి మాట వచ్చే ముందే ఎందుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, సందర్భసారంగా మాట్లాడుతున్నామా లేదా, సందర్భాన్ని దాటి మాట్లాడుతున్నామా, మాట్లాడిన దాంట్లో ఎమోషన్ ఉందా, కంప్లైంట్ ఉందా, కామెంట్ ఉందా, జడ్జిమెంట్ ఉందా చూసుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు మౌనంలోకి వెళ్తారు. మౌనంలోకి ఎవరున్నా వాడు మునే. మౌనంలోకి ఎవరు వెళ్ళినా వాడు ముని అవుతాడు. ఆ మౌనం అనేది చెప్పారు అందుకే సారు. కాబట్టి మీ మనసులో భావనలే మాటగా మారుతాయి. కాబట్టి మీ మనసులో మాటని చూసుకోండి. అందుకనే సత్యసాయిబాబా గారు చెప్తారు, ఆయనకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఈ భూమి మీద ఒకదాన్ని కంట్రోల్ చేస్తే చాలు మీరు కంట్రోల్ అయిపోతారు. ఏంటంటే నాలుక. నాలుకే ఆహారం తీసుకుంటుంది, నాలుకే వ్యవహారం చేస్తుంది. ఆహార వ్యవహారాలకు కారణమైన నాలుకని అదుపులో చేయగలిగితే చాలు. అది చేయలేకే సమస్యలు. సత్యబాబు గారు అందుకే చాలా సింపుల్గా చెప్తారు, ఆహార వ్యవహారాన్ని తీసుకున్న నాలుగును ఒకదాన్ని కంట్రోల్ చేయగలిగితే చాలు. సో కాబట్టి మన మనసు కరెక్ట్గా ఉందా లేదనేది ఎవరికి వాళ్ళకే తెలుసు. మళ్ళీ ఇది ఎవరిని అడిగినా వాళ్ళకి అప్పుడు అర్థమైంది చెప్తారు. అది మీకు తెలుసు కాబట్టి మీరు ఆడే ముందు కానీ, మీరు చేసే ముందు కానీ, మీరు కోరే ముందు కానీ, మీరు వ్యక్తీకరించే ముందు కానీ ముందు మీరు క్రాస్ చెక్ చేసుకొని వ్యక్తీకరిస్తాం నేర్చుకోండి. ఒక రోజుకు మీరు మాస్టర్ అయిపోతారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఇంకో ప్రశ్న. డౌట్ కాదు, ప్రశ్న. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజు, మాది కడియపులంక. సారు మొదట్లో చెప్పినప్పుడు ధర్మరాజు అంత ధర్మబద్ధంగా చేశాడు కాబట్టి ఆయన ఆ మహాప్రస్థానంలో చక్కగా స్వర్గానికి చేరాడని, మిగతా వాళ్ళు చేరలేదని అన్నప్పుడు భారతాన్ని చదివిన నాకు రెండు డౌట్లు వచ్చినాయి సార్. అక్కడ అడగండి. ధర్మరాజు కొన్ని విషయాల్లో అధర్మంగానే ఉన్నాడు. ఎక్కడ? కురుక్షేత్రంలో కొన్ని విషయాల్లో. చెప్పండి, ఏ విషయాలు? అదే చాలామంది విమర్శకులు అంటూ ఉంటారు. ఏదైతే చెప్పండి, మాట్లాడుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. అశ్వత్థామ హతః కుంజరః అని అక్కడ ఒక పొరపాటు చేశాడు ధర్మరాజు. అది కూడా ఒకళ్ళ ప్రేరణతో. ఇంకొక చోట ద్రౌపది అందరి సొత్తు, పాండవుల అందరి సొత్తు, తన సొత్తే అన్నట్టు జోదంలో కాసేశాడు, పందెం కాసేశాడు. తన సొత్తు కాదు, అందరి సొత్తు, ఉమ్మడి సొత్తు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. మరి మనం తెలుసుకున్నది ఏంటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అని అనుకున్నాం. ఆయన ధ్యాన ఏంటి, ఆయన ఆ స్టేజ్కి వెళ్ళడానికి కారణం ఏంటి? ఓకే, ఆఫ్ చేసేయండి, అది ఆఫ్ చేయండి. సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. పెద్ద సమస్య ఏం కాదు, చాలా చిన్న విషయం. అశ్వత్థామ అథః కుంజరః పదం వాడినప్పుడు పదాన్ని వాయిస్ తగ్గించాడు. కానీ జరిగింది ఏంటి? అశ్వత్థామ అనే ఒక ఏనుగు చనిపోయింది. ధర్మం తప్పాడా? ఏనుగు చనిపోయిందనే చెప్పాడు. చెప్పండి, ధర్మం తప్పాడా? ఏనుగు చనిపోయిందని మాత్రమే చెప్పాడు. తీసుకున్న అతను ఎమోషన్లో ఉన్నాడు కాబట్టి తన కొడుకు చనిపోవడని తెలిసినా కూడా ఎమోషన్లో ఉన్నాడు కాబట్టి, కొడుకు మీద ఎమోషన్ ఉంది కాబట్టి తీసుకున్నోడిది, కానీ ఈయనకేం సంబంధం లేదు. ఇది కూడా ఎందుకు చెప్పాడు?
అధర్మంతో ఉన్న వాళ్ళందరూ కూడా భూమి మీద ధర్మం చేయాల్సి వచ్చినప్పుడు నీకున్న ఆఖరి అస్త్రం ఏది అయినప్పుడు అది చెప్పింది ధర్మరాజు కాదు. ధర్మరాజు శరీరంలో నేనే ఉన్నానని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు అనుకోవట్లా? శ్రీకృష్ణ పరమాత్మ అందరిలో నేనే ఉన్నప్పుడు చెప్పించింది ఎవరు? సో ఆ ఫలితం చెప్పించినోడికి వెళ్తుందా, చెప్పినోడికి వెళ్తుందా? చెప్పించినోడు కృష్ణుడు కదా. సో దాన్ని మోసినోడు ఎవడు? కృష్ణుడు. ఒకటి. ఇంకా రెండోది, ఆ ధర్మరాజు ఆ పదము కూడా తెలిసి కృష్ణుడు చెప్పాడని మనసు అంగీకరించకపోయినా చెప్పాల్సి వచ్చింది కాబట్టే స్వర్గారోహణ చేస్తూ ముందు నరకంలోకి వెళ్ళాడు. ఆ పదం వాడినందుకు. ఇది పురాణం. అంటే అర్థం ఏంటి? అది నీ మనసు అంగీకరించకుండా చెప్పినా కూడా దాని ఫలితము యొక్క ఉనికి నువ్వు అనుభవించుతావని చెప్పబడింది అది. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇంకో ప్రశ్న ఏంటి? నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా అన్నాడు. ఎవరు అడిగింది? ద్రౌపది. అప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నన్నోడు తన్నోడిన అంటే, తన్నోడు నన్నోడిన అంటే ధర్మరాజు తనను ఓడిపోతే తన భార్య మీద హక్కు ఉండదు. ధర్మరాజు తను ఓడిపోయి నన్ను ఓడితే హక్కు లేదు కాబట్టి చెప్పుది. నేను కూడా తనలో భాగం కాబట్టి ముందు నన్ను భాగస్వామిగా పెట్టాడంటే నేను అంగీకరించాలి. నా భర్త నన్ను భాగస్వామిగా పెట్టినప్పుడు నా భర్త తనని తన భాగంగా చూసుకున్నాడు కాబట్టే పెట్టాడు అని. సో అందుకని అక్కడ చెప్పేటప్పుడు కూడా అన్నదమ్ములందరికీ చెప్పేటప్పుడు అందరూ సమాన భాగస్వామిగా పంచుకుంటానికి జీవన విధానాన్ని తెచ్చుకుంటానికి. కానీ జయించింది ఎవడు? తెచ్చింది ఎవడు? అర్జునుడు. కానీ పంచేటప్పుడు ఆ ఫలం అనే పదం వాడినప్పుడు ఫలం అందరూ సమానంగా పంచుకోవాలని చెప్పినప్పుడు కుంతీదేవి దాన్ని అంగీకరించినప్పుడు ఇక అన్నదమ్ములు సపరేట్ లేరు. అన్నదమ్ముల యొక్క ఉనికి ఒకటే. అందుకనే అన్నదమ్ములు సపరేట్గా లేరనడానికి ధర్మరాజు ఇంకో చోట కూడా చేస్తాడు. ఈ యక్షకుడి దగ్గర శరీరాన్ని వదిలిపోయినప్పుడు నలుగురు అన్నదమ్ములు శరీరాన్ని వదిలేస్తే యక్షకుడి ప్రశ్నకి ఆన్సర్ చెప్పి ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత ఎవరిని బతికించాలని అడిగినప్పుడు నా తల్లి ద్వారా జన్మనిచ్చిన ముగ్గురు ఉన్నలో ఒకళ్ళు ఉన్నాము, నా పినతల్లి ద్వారా జన్మ తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు, కాబట్టి నా పినతల్లి ద్వారా జన్మనిచ్చిన వాడిని ఒకటి బతికించమని అడుగుతాడు. అంటే ఎంత ధర్మంలో ఉన్నాడు? అప్పుడు తన అన్నదమ్ములందరూ ఒకటే అయిన తర్వాత అందరూ ఒకరిదే కాబట్టి అందరిది ఒకటే కదా అది. అందుకని అందరి తరపున తనే పెట్టాడు. ఓకేనా? అది అన్నదమ్ములు అతనికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అది అన్నదమ్ములు అతనికి ఇచ్చిన స్వేచ్ఛ, ఆయన తీసుకున్నది కాదు. యుద్ధం అంతా ఎవరి కోసం చేశారు? ధర్మరాజు రాజ్యాభిషేకం పట్టాభిషేకం కోసమే కదా. అండ్ అందరూ కలిసి ఇచ్చిన స్వేచ్ఛ అది. సో అందుకని అక్కడది లేదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటి అడిగారు? ఇంత ఈ రెండే. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ధర్మబద్ధంగా ఎలా ఉండాలని అడిగారు. మళ్ళీ ఇక్కడ ప్రశ్న ఇది మర్చిపోయారు. మనం అలా ఉండొచ్చా అన్నాడు. అంటే అక్కడ సాధ్యమైనప్పుడు మనకు సాధ్యం కాదంటే మీరు చేస్తున్న ధర్మం అధర్మం మీకు తెలుసా తెలీదా? తెలుసు కదా, అయిపోయింది. ధ్యానంలోకి వచ్చింది. అందుకే మనం మాట్లాడేటప్పుడు కానీ, మనం ఆలోచించేటప్పుడు కానీ, మనం కోరుకునేటప్పుడు కానీ, మనం దేంట్లో ఉన్నా కూడా మనకు ఇతరులకు స్వేచ్ఛ కలిగిస్తూ మన స్వేచ్ఛ కలిగించుకోవాలి. ఇతరులకు అసౌకర్యం కలగకూడదు, మనం అసౌకర్యం కలగకూడదు అని చెప్పి ప్రతిసారి చెప్తారు. నీ స్వేచ్ఛ కరెక్ట్గా ఉండాలి, ఇతరుల స్వేచ్ఛ కూడా ఉండాలి. నీకు అసౌకర్యం కలిగించుకోకూడదు, ఇతరులకు అసౌకర్యం అదే ధర్మం. నువ్వు మూగ జీవరాశులందరికీ ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటి యొక్క ఉనికి స్వేచ్ఛగా ఉండాలి కాబట్టి నేను శాఖాహారిగా మారుతున్నా అంటే నువ్వు ధర్మబద్ధంగా ఉన్నావు. కానీ నీ వాక్కుల ద్వారా కానీ, నీ ఆలోచన ద్వారా కానీ, నీ చేష్టల ద్వారా కానీ, లేకపోతే ఎవరికైనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నావు లేదో ఇప్పుడు చెక్ చేసుకున్నావా? అది కూడా చెక్ చేసుకుంటే నువ్వు ధర్మబద్ధుడు అవుతావు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సంతోషం సంతోషం సంతోషం. వినండి, అది చెప్తాను. ఈ రోజున ఉదయం స్టార్ట్ అయింది, పొద్దున 3 to 6:30 ధ్యానం స్టార్ట్ అయింది. తర్వాత గోదావరి నదిలో ధ్యానం చేశాము. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రకృతిలో పంచభూతాలతో వృక్షాలతో కూర్చొని ధ్యానం చేస్తాము. నాకు వృక్షాలు నేర్పిన ధ్యానం చేయిస్తాము. తర్వాత మన సజ్జన సంగత్యము, మామూలుగా ఎవరైనా వచ్చినటువంటి మన పిల్లలు ఉన్నత స్థితికి వెళ్తానికి వాళ్ళ ఉనికిని బయటికి తీసుకురావాలంటే వాళ్ళు కళాకారులుగా మారాలి. అలాంటి కళాకారుల యొక్క దీన్ని ఆనందంగా అనుభవిస్తాము. అయిన తర్వాత
మరలా రాత్రికి కూడా ఇవాళ అసలైన పౌర్ణమి కాబట్టి, బుద్ధ పౌర్ణమి కాబట్టి మౌన ధ్యానం ఉంటుంది, పౌర్ణమి ధ్యానం ఉంటుంది. పౌర్ణమి ధ్యానం అంటే ప్రకృతిలో ఉంటుంది, మౌన ధ్యానం అంటే లోపల ఉంటుంది. సో రేపు ఉదయం 6 గంటల వరకు పూర్తిగా సంపూర్ణంగా ధ్యానంతో సహా, సజ్జన సాంగత్యం సహా, స్వాధ్యాయములు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని శుభ్రంగా సంపూర్ణంగా అనుభవించి రేపు ఉదయం వరకు వెళ్ళకుండా ఉండి అద్భుతాన్ని పొందండి అనేది నేను చెప్పే విన్నపం. ఓకేనా? సంతోషం సంతోషం సంతోషం. ఇప్పుడు అన్నప్రసాదానికి టైం అయింది. ప్రసాదం అంటే ఎలా తీసుకుంటారు? దేవుడి ప్రసాదాన్ని ఎలా తీసుకుంటాం? కళ్ళకు అద్దుకొని దాంట్లో ఏ వంకలు ఎంచం. ఎందుకని? అది ప్రసాదం కాబట్టి. అవునా కదా? ఏ వంకలు ఎంచకుండా దాన్ని ప్రసాదంగా తీసుకుంటే ఆ ప్రసాదం మన లోపలికి వెళ్ళి, ప్రసాదం ఎందుకు తీసుకుంటాం? ప్రసాదం దేవుడి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మనకు సంపూర్ణంగా శారీరక ఆరోగ్యం వస్తుంది, లేదా మన కోరిక ఏదైతే, భావన ఏదైతే ఉందో అది తీరుద్దని చెప్పే తీసుకున్నాం. అలాగే మీకు ఏర్పాటు చేయబడిన ప్రసాదం కూడా అన్న ప్రసాదమే. ఆ ఏర్పాటు చేసిన భగవంతులకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అన్నప్రసాదం అంటే భగవంతులే కదా ఇచ్చేది. అది తయారు చేసిన భగవంతులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఓకేనా? అది మన దాకా రావడానికి పండించిన రైతులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. దానికి సంపూర్ణంగా సహకరించిన అనేక మంది మాస్టర్లకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, అన్నప్రసాదం అయిపోయిన తర్వాత బాడీకి రెస్ట్ ఇవ్వాలంటే నిద్రలోకి వెళ్తారు. ఏమీ రెస్ట్ ఇవ్వద్దు. చక్కగా మీకు బోలన్నీ ఇవి పెట్టారు, బోలని మాస్టర్లు ఫోటోలు పెట్టారు. నేను లెక్కేసి చెప్పని చెప్పాను. ఇవాళ కూడా కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అన్నీ చూసి చెప్పాలి. అవన్నీ లెక్కపెట్టి ఎన్ని ఉన్నాయో చెప్పాలి. ఏ మాస్టర్ ఉనికి ఏంటో చూసుకొని రండి. ఇవాళ మనం వచ్చింది మన స్థితిని మార్చుకుంటాకి, మనం ఎన్లైటన్మెంట్ అవుతాకి వచ్చాం కాబట్టి ఆ వైపే ప్రయాణం చేద్దాం. రెస్టు, సృష్టిగా తినటం, పుష్టిగా నిద్రపోవడం అనేది మామూలుగా ఇంటి దగ్గర కూడా చేస్తాం. ఇవాళ చక్కగా సాధన వైపు అద్భుతంగా చేద్దాం. ఆనందాత్మకమైన జీవితాన్ని అనుభవిద్దాం. సో ఆహారం తీసుకున్న తర్వాత, ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత చక్కగా కొంచెంసేపు అలా రిలాక్స్ అయితే అన్నీ చూసేసి మళ్ళీ ఇక్కడికే రండి. మిమ్మల్ని ఎవరు పిలవకూడదు. పిలుస్తున్నారంటే పిలిచే వాళ్ళన్న వాళ్ళ స్థితిని కిందకి తీసుకుంటున్నట్టు, లేదన్నా మీ స్థితి కిందకన్నా వెళ్ళిపోయినట్టు. సో మరలా మీరు ఇక్కడికి వస్తే మీరు ఎలా ఎదగాలి ఏంటనేది మళ్ళీ ప్రశ్నలు. ఇక్కడ సజ్జన సాంగత్యం అయితే పొద్దున్నుంచి చూస్తున్నారు కదా, నా అనుభవాలు చెప్పాలంటే కొన్ని వందలు. అలా చెప్తే నన్ను ప్రత్యేకంగా చూస్తాను తప్పించి మిమ్మల్ని మీరు ఎదిగించుకోరు. కాబట్టి మీలో ప్రశ్న వస్తేనే మీకు కావాల్సింది వస్తుంది, మీరు ఎదుగుతారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చక్కగా అన్నప్రసాదం తీసుకుని వద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. పిఎంసి వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం, ఎందుకంటే పిఎంసీలో లైవ్ ఇస్తున్నారు. పిఎంసి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క పత్రిసారి యొక్క ఉనికి. అది మధ్యాహ్నం చెప్తాను మీకు. అసలు దాని గొప్పతనం ఏంటి, అందులో మనం ఎందుకు ఉండాలి, దాని గొప్పతనాన్ని మనం ఎందుకు అనుభవించాలని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అన్నప్రసాదం తీసుకొని రండి. ఎవరిదో నేను ఎలా వచ్చానో చెప్పాను, మరి వచ్చిన తర్వాత ఏం చేశానో చెప్పాలి కదా. సో వచ్చిన తర్వాత ఏం చేశామనే దీనికి వస్తే 2009 మే 11న 2009 మే 11న ఈ భూమి మీద కర్నూలులో మన బుద్ధ పిరమిడ్ ఏదైతే మన కర్నూలులో ఒక పిరమిడ్ ఉంది, అప్పుడు 2009 మే 11న అక్కడికి వెళ్ళటము. తర్వాత అలాగే 2009లో బుద్ధ పౌర్ణమికి 2009 బుద్ధ పౌర్ణమికి మే 11వ తారీఖున బెంగళూరు నుండి పిరమిడ్లో శక్తి క్షేత్రంలో ధ్యానం చేస్తుంటే సో నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే, ఎప్పుడైతే 2009 మే 11 చెప్పాను, 2007 ఆగస్టు 6 ధ్యానంతోకి వస్తే 2009 మే 11 లోపు 7 నుంచి 9 వరకు 2 సంవత్సరాలకి దగ్గరలో బెంగళూరు పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే నేను అలా కూర్చొని ఉన్నాను. ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నప్పుడు నాకు ఒక విషయం చెప్పబడింది. దేవాలయాలే ధ్యానాలయాలు. అంటే ఈ భూమి మీద ఏదైతే దేవాలయాలు వచ్చినాయో అవన్నీ ధ్యానాలయాలుగా మార్చాల్సిన అవసరం ఉంది. దేవాలయాలే ధ్యానాలయం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది.
నా పరిస్థితి ఏంటంటే 2007 వరకు 2007 ఆగస్టు 6 వరకు పూజ స్తోత్రము మంత్రము నామస్మరణ భగవంతుడు కొబ్బరికాయలు కొడతారు గుళ్ళోకి వెళ్తారు. ఇవి ఎప్పుడు చేయలేదు, తెలియదు, కమ్యూనిస్ట్ని కాబట్టి. భగవద్గీత రామాయణము మహాభారతము చదవలేదు, వాటి గురించి తెలియదు, పెద్దగా నేను వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ లేదు. ఎప్పుడు నేను ఏ దేవాలయంకు వెళ్ళిపోయి కూర్చొని దేవాలయమో ఏంటో తెలియదు. నేను 2009 మే 11 ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవాలయాలే ధ్యానాలయం ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు అది మెసేజా, నేను ధ్యానంలోకి వచ్చి ఓన్లీ మా అయితే 2 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు. 2007 ఆగస్టు 6కి ధ్యానంలోకి వస్తే 2009 మే 11 వచ్చింది. అప్పుడు నేను చేస్తుంది కరెక్టా తప్ప? అసలు అప్పుడుకున్న సిచ్యువేషన్ కూడా ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో బాగా సీనియర్ మాస్టర్లు కొంతమంది పూజ కానీ స్తోత్రం కానీ మంత్రం కానీ నామస్మరణ కానీ విగ్రహారాధన కానీ యజ్ఞం కానీ అవన్నీ దాటిపోయిన వాళ్ళే ధ్యానులు. నువ్వు ధ్యానంకి వస్తే అవన్నీ దాటిపోయినావు కాబట్టి విగ్రహారాధన చేయక్కర్లేదు, పూజ లేదు, స్తోత్రం లేదు, మంత్రం లేదు, నామస్మరణ లేదు అని బలంగా ఎవరైనా వాటి గురించి చెప్తేనే వాటిని వ్యతిరేకించే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నాకు కలిశారు. ఇలా అంటున్నారు సార్ అంటే అవి ఎక్కడున్నాయి, నువ్వు అవన్నీ దాటిపోయిన తర్వాత వాటి గురించి ఎందుకు అని చెప్పి మాట్లాడే స్థితిలో నాకు వచ్చిన మెసేజ్ దేవాలయమే ధ్యానాలయం. అసలు దేవాలయం లేదు, దేవాలయంలో దేవుడు ఉన్నాడా లేడు, పూజ లేదు, స్తోత్రం లేదు, మళ్ళీ దానికి వెళ్తాం ప్రత్యేకంగా, అవి లేవు. నువ్వు ఎక్కడ కూర్చుంటే నువ్వు భగవంతుని స్థితిని పొందుతున్నప్పుడు, ధ్యానం చేస్తే భగవంతుని స్థితికి వచ్చినప్పుడు, దేవుడే నీ దగ్గరికి వస్తున్నప్పుడు మళ్ళీ దేవాలయం ఏంటి అనేది సమస్య. అది ఎవరికి ప్రశ్న వచ్చిందని నాకు ఉద్భవించింది. అందుకే చెప్తా, ప్రశ్న వస్తేనే జ్ఞానం వస్తుందని. సో మరలా నేనేం చేయాలి, దేవాలయంలో ఎందుకు ధ్యానం చేయాలి అని కూర్చున్నప్పుడు ఏవైతే క్షేత్రాలు ఉన్నాయో, దేవాలయాలు ఉన్నాయో అవి శక్తి క్షేత్రాలు. శక్తి క్షేత్రాల యొక్క సాధన చేయడం వలన, శక్తి క్షేత్రాల్లో సాధన చేయడం వలన ఈ భూమి మీద అన్ని శక్తి క్షేత్రాలని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఏ విధంగా అయితే విద్యుత్తు ఉత్పన్నమైన తర్వాత అనేక ట్రాన్స్ఫార్మర్స్ అనేక సబ్స్టేషన్స్ ఎలా ఉంటాయి, అలా వాటన్నిటిని కనెక్ట్ చేస్తే ఆ శక్తి ట్రాన్స్ఫర్ అవుతూ ఈ భూమి యొక్క ఉనికి మారిపోతుంది, భూమి యొక్క స్థితి మారిపోతుంది. కాబట్టి దేవాలయాలని ధ్యానాలయాలుగా మార్చాలి. అసలు అవి ధ్యానాలయాలే, కాలమాన పరిస్థితులు దేవాలయాలుగా మారిపోయినాయి, మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పింది. మొదటి ప్రశ్నకి ఆన్సరు. సరే ఎప్పుడు చేయాలి, రెండో ప్రశ్న. అనగానే అమావాస్య రోజు చేయాలని వచ్చింది. మనకు హిందూ సాంప్రదాయం పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమావాస్య అంటే శుభకరమైన రోజు కాదు, అదే తమిళనాడు కోరికి శుభకరమైన రోజు. సో శుభకరమైన రోజు కాకుండా చేస్తే నన్ను ఏమంటారు ఆంధ్ర వాళ్ళందరూ, ఈడేంటి అమావాస్య ఏంటి నెగిటివ్ మాస్టరు అంటారు కదా. సో అందుకని అమావాస్య రోజు ఎందుకు చేయాలని చెప్పి మళ్ళీ ప్రశ్న. అమావాస్య రోజు చేయాలంటే అమావాస్య రోజున ఎందుకు చేయాలని ప్రశ్న అడిగితే, అమావాస్య రోజున ఈ భూమి మీద ఈ అనేకమైన విషయాలు చెప్పింది. ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు ఉనికి ఉండదు కాబట్టి విశ్వమాయ ప్రాణశక్తి ఎవరైతే సాధనలో కూర్చుంటారో సాధనలో 3 ఇంతలు ఎక్కువ శక్తి పొందుతారు. ఆ సాధనలో శక్తి పొందినలా కూడా ఆ రోజున చంద్రుడు ఉండడు కాబట్టి మనస్సు ఉండదు, మనోమయ శరీరం ఉండదు కాబట్టి ఆత్మ చైతన్యం ఉంటుంది. ఎవరైతే అమావాస్య రోజున సాధన చేస్తారో వాళ్ళకి హైయెస్ట్ ఎనర్జీలో ఆత్మ చైతన్యంతోనే ప్రయాణం చేస్తారు కాబట్టి అమావాస్య రోజున ధ్యానం చేయాలని చెప్పాను. సో విశ్వంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపులే కాబట్టి దేవాలయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చైతన్య స్వరూపులే కాబట్టి వాళ్ళ చైతన్యం యొక్క ఉనికి త్వరగా రావాలంటే అమావాస్య రోజు చేయాలని చెప్పబడింది. సో అమావాస్య రోజు చేయాలి. అలా ఎక్కడ చేయాలి, నెక్స్ట్ ప్రశ్న ఎక్కడ చేయాలంటే శక్తి క్షేత్రాలు ఉన్నట్టు అవి మీకు ఇవ్వబడుతుంది. పురాతనమైనవి అంటే వ్యాస మహర్షి, విశ్వామిత్రుడు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, సీతాదేవి, వీళ్ళు ఎవరైతే ధర్మరాజు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలు మాత్రమే శక్తి క్షేత్రాలు, లేదా స్వయంభూగా ఏర్పడిన వాటి మాత్రమే శక్తి క్షేత్రాలు. వాటిలో సాధన చేయాలి. అంటే అంతేగాని మామూలుగా మన ఊర్లో ఎవరో వాళ్ళ నాన్న జ్ఞాపకార్థమో వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థమో కట్టిన క్షేత్రాల్లో ధ్యానం కాదు, అవి గుళ్ళు. దేవాలయం అంటే ఆల్రెడీ సప్త ఋషులు కానీ మిగతా ఋషులు కానీ భగవంతుల ద్వారా ప్రతిష్ఠించబడిన శివలింగాలు ఉన్నాయో అని క్లియర్గా మళ్ళీ విష్ణు దేవాలయం కూడా వైష్ణవ దేవాలయం గురించి చెప్పకుండా ఓన్లీ శివలింగాల్లోనే ధ్యానం చేయాలి. ప్లస్ అవి కూడా యోగులు ఋషుల ద్వారా సృష్టించబడినట్లు చేయాలి.
అవి మనకు ఎలా తెలుస్తాయి? మనకు తెలియదు కాబట్టి ఎలా తెలుస్తాయి అంటే అది నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది, దాని ప్రకారం నువ్వు చేసుకోవడమే, నువ్వు ఫాలో అవడమని చెప్పబడింది. సో అమావాస్య రోజు చేయాలి. శక్తి క్షేత్రాలు అంటే శివాలయాలు, పురాతనమైన శక్తి క్షేత్రాల్లో ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలంటే గ్రిడ్ కనెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఆ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం వలన ఆ ఎనర్జీ దేవాలయం నుంచి ధ్యానాలయంగా ఉన్నప్పుడు ధ్యానం యొక్క ఎనర్జీ మారిపోతుంది. కాబట్టి ఈ యూనివర్స్లో ఈ ఎర్త్ యొక్క ఎసెన్స్, ఈ ఎర్త్ యొక్క రూపాంతరం జరుగుతుంది, ఈ ఎర్త్ యొక్క భూమి మీద దీని స్థితి మారుతుంది కాబట్టి చేయాలి అని చెప్పింది. అయిపోయింది. ఇప్పుడు నా పక్కన ఒక ఆయన కూర్చుంటే ఆయనకి చెప్పాను, సార్ అంటే ఆయన పేరు తాపేశ్వరం అయింది. ఇప్పుడు ఆయన మన ఆర్గనైజేషన్లో లేరు కాబట్టి ఇంకా ఆ పేరు గురించి ఎందుకులే కానీ ఆయనకి పక్కనే కూర్చుంటే ఆయనకి చెప్పా. ఆయన వాళ్ళ కుటుంబం మొత్తం చాలా ఎక్కువ సాధన చేసేవాళ్ళు. ఆయన నా పక్కన కూర్చుంటే నేను అడిగాను, ఏమంటే ఇలా మెసేజ్ వచ్చిందంటే, వెరీ గుడ్ సార్, మంచిది, దేవాలయంలో ధ్యానం చేద్దాం. ఆయన ఒక మాట చెప్పాడు, సార్ మా దగ్గర గొల్లల మామిడి అని ఉంది, అక్కడ సూర్య టెంపుల్ ఉంది, ఆ సూర్య టెంపుల్లో కూర్చుంటే అది పాత దేవాలయము, బాగుంటుంది. ప్లస్ గొల్లల మామిడాడలో అనేక మంది మాస్టర్స్ ఉన్నారు, ఆ ఏరియాలో ధ్యానం కూడా ఎక్కువ పరిచయం ఉంది, ఎక్కువ మంది ధ్యానంలో వస్తారు కాబట్టి గొల్లల మామిడిలో చేద్దామండి అన్న. సార్ అది గొల్లల మామిడాడలో చేయాలా, ఎక్కడ చేయాలో నాకు తెలియదు, మళ్ళీ చెప్తానంది, యూనివర్స్ చెప్తానంది. ప్రస్తుతానికి ఓన్లీ దేవాలయాల్లో ధ్యానం చేయాలి, అమావాస్యలో ధ్యానం చేయాలని మాత్రమే తెలుసు. ఎందుకు చేయాలో తెలిసింది చెప్పింది. శక్తి క్షేత్రంలో ధ్యానం చేస్తే గ్రిడ్ కనెక్ట్ అవుతుందని చెప్పబడింది కాబట్టి అక్కడే గొల్లలమాడలో చేయాలని నాకేం చెప్పలేదు, మళ్ళీ చెప్తానన్నారు, అది మళ్ళీ తెలుసుకుంటాను. అలాగే తెలుసుకుంటానని చెప్పేశాను. ఇంకోటి కూడా, ఆ రోజున నేను అంటే ఎవరైతే సాధన చేస్తారో సాధకుడు అమావాస్య రోజున శక్తి క్షేత్రంలో ధ్యానం చేసినోడు ఏ ఆహారము తీసుకోకూడదు, ఓన్లీ నీరు మాత్రమే తీసుకొని ఉండాలని చెప్పింది. సో నేను అప్పుడు మళ్ళీ నీరు కూడా తీసుకుంటా సిద్ధపడిపోయాను, నీరు తీసుకొని ఉంటాకే. అప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు ఎక్కడ చేయాలని డౌట్ వచ్చినప్పుడు బుద్ధ పౌర్ణమి అయిపోయింది, అక్కడి నుంచి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నేను వైజాగ్లోకి వెళ్ళిపోయి మా ఇంట్లో కూర్చొని ఒక 3 గంటలు సాధన చేసినప్పుడు ఫస్ట్ ద్రాక్షారామంలో చేయాలని వచ్చింది మెసేజ్. పంచారామాల్లో అద్భుతమైన క్షేత్రాలు, ఈ పంచారామాల్లో ద్రాక్షారామంలో చేయండి అని చెప్పి వచ్చింది. ద్రాక్షారామంలో చేయాలంటే ఎందుకు చేయాలి ఏంటని మళ్ళీ అడిగాను, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి ఇలా ద్రాక్షారామం వచ్చిందండి, తాపేశ్వరానికి దగ్గరే కాబట్టి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి నా భార్య నేను, మాకు సాధనా పిరమిడ్ ధ్యానంలో ఒక 4 ఉన్నారు, మేము ఒక 6 వస్తాము, మీరు ఒక 4 ఉన్నారు కదా, 10 మంది, సో మనం 10 మంది కలిసి చేసుకుందామని నేను చెప్పి ఆ రోజున నేను చేసి చెప్తే ఫస్ట్ ద్రాక్షారామంలో చేయాలి. యాక్చువల్గా మే 11 వచ్చింది, మే 23 మొట్టమొదటి అమావాస్య ధ్యానం, సమయం కూడా తక్కువ లేదు కాబట్టి చేద్దామని అన్నాను. అప్పుడు నందప్రసాద్ గారు ఉన్నారు, ఆయన వాళ్ళకి బాగా క్లోజు. ఇప్పుడు ఎవరైతే తాపేశ్వర మాస్టర్ ఉన్నారో ఆయనకి నాకు బాగా క్లోజు. ఆయన ఏమన్నారంటే, అదేంటండి మీకు మెసేజ్ వచ్చిందంటున్నారు కదా, పత్రి సార్కి చెప్పండి, పత్రి సార్కి చెప్పి చేస్తే బాగుంటుంది కదా అన్నారు. నాకున్న దీని ప్రకారం అంటే నాకున్న క్లారిఫికేషను, నేను ధ్యానం చేశాను, నాకు మెసేజ్ వచ్చింది, ఇది కరెక్టో తప్పో కూడా తెలియదు. సో కాబట్టి నేనేమన్నా అంటే, ఇది నాకు వచ్చింది సార్, నేను చేద్దాం అనుకుంటున్నాను, నేను చేస్తాను, దానికి ఎవరిని పిలిచి ఎలా చేయాలి, ఎంత భారీగా చేయాలి, లేకపోతే ఎంతమందిని పిలవాలో తెలియదు, నేనైతే ఎవరిని పిలవదలుచుకోలేదు, ఎందుకంటే నాకు వచ్చింది నేను చేయాలి కాబట్టి నేను వెళ్ళి చేయాలి, మీరు మాత్రమే తీసుకోగలగాలి, నేను మాత్రమే ఉండాలి కాబట్టి నేను వెళ్తానండి అని చెప్తూ, అలా పలానా రాజుగారు పలానా ఆయన వస్తానండి, వాళ్ళు ఆయన చూస్తారంటే ఆయన ఏం చేశారు, నందప్రసాద్ గారితో మాట్లాడితే నందప్రసాద్ గారు ఒక పాంప్లెట్ రాసి ఇచ్చారు, పిరమిడ్ స్పిరిచువల్ సిస్టమ్ అంటే బ్రహ్మర్షి పత్రి సార్ ఆశీస్సులతో అని మామూలుగా అమావాస్య ధ్యానం జరుగుతుంది, ఇలా ద్రాక్షారాము పలానా రోజు నుంచి పలానా ఉదయం 6 గంటల నుంచి నెక్స్ట్ రోజు 6 గంటల వరకు నువ్వు పాంప్లెట్ రాసిస్తే, ఈయన ఆ పాంప్లెట్ ప్రింట్ చేస్తాకే ద్రాక్షారామం దగ్గర ఆయన వెళ్ళారు. వెళ్తే ఆ పాంప్లెట్ ప్రింటింగ్ ఇచ్చి ఎన్ని కావాలంటే 1500 ఇవ్వండి అని చెప్పంటే 1500 ప్రింటింగ్కి ఎంత అవుతుంది ఏంటని అడిగితే ఆయన చెప్పారు. ఆయన చెప్పినప్పుడు ఆయనకి గుప్తా గారిని ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అన్ని చోట్ల ఉంటున్నారు, అప్పుడు ఆయన తెలియదు ఎవరికి. ఆయన ఊరికే ఆ ప్రింటింగ్ ప్రెస్, ఆయనకి ఏదో పర్సనల్ పని ఉండి ప్రింటింగ్ ప్రెస్కి వచ్చారంట, వచ్చి చూసి ఈ పాంప్లెట్ బాగుందండి, ఈ పాంప్లెట్కి ఎంత అవుతుందో అది నేను ఇస్తానండి అన్నారు.
అంటే పాంప్లెట్కి కూడా డబ్బులు, మొదటి పాంప్లెట్ అది నాకు తెలీదు. గుప్తా గారు లాస్ట్ ఇయర్ అరకులో ప్రకృతి వ్యాలీలో ఫస్ట్ పరిచయం నాకు ఆయన అప్పుడు చెప్పాడు, ఇలా నేను అమావాస్య ధ్యానాలు అంటే ఆ ఫస్ట్ పాంప్లెట్ వేయించింది నేనే సార్ అని చెప్పి. సో అప్పుడుది ఇప్పుడు చెప్పారు ఆయన 2009, 2025లో 24లో 25లో చెప్పారు. సో అలా పాంప్లెట్ వచ్చింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అప్పటికే మిగతా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా అప్పటికి దేవాలయాల ధ్యానాలు లేవు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అమావాస్య ధ్యానం కూడా లేదు. అమావాస్య ధ్యానం చేస్తే గొప్పదని చెప్పారు కానీ అమావాస్య ధ్యానాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ఉనికిలో లేవు. అన్న తర్వాత మరి వచ్చిన వాళ్ళకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మనకి ఇవి ఎక్కువ కదా, చక్కగా మధ్యాహ్నం భోజనం పెట్టాలి, రాత్రి భోజనం పెట్టాలి కదా. వచ్చిన వాళ్ళు ఎలాగంటే ఎవరో ఒకరు వస్తున్నారు, వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేయాలి కదా. అది మన సిస్టమే, అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సిస్టమే. అంటే అది నేనైతే ఎవరికి ఏమీ పెట్టనండి, ఎందుకంటే నేనే తాగనప్పుడు నేను ఎవరికి పెడతాను, నానే మంచినీళ్ళు తాగుంటాను. కాబట్టి అవి నేను అంగీకరించనంటే ఆయన ఒప్పుకోకుండా ప్రయత్నిస్తే ఒకళ్ళు పొద్దున్నే మేము బ్రేక్ఫాస్ట్కి మేము ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఇంకొకరు మేము మధ్యాహ్నం భోజనానికి ఎంతమంది వస్తే అంతమందికి ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయం వాళ్ళే, ద్రాక్షారం దేవాలయం వాళ్ళే రాత్రికి మేము ఆహారం ఏర్పాటు చేస్తాం. అంటే ఆహారం కూడా దానికి అదే ఏర్పాటు చేయబడింది, మా జేబులో రూపాయలు లేకుండా, ఖర్చు పెట్టకుండా. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పత్రి సార్ని పిలవమన్నారు కదా, ఇంకొంచెం గట్టిగా అడిగారు నన్ను, చెప్తే బాగుంటుందిగా, మీకు సొమ్మేం పోయింది, పత్రి సార్కి చెప్పొచ్చు కదా మామూలుగాని. అసలు పత్రి సార్కి చెప్పొచ్చు కదా, చెప్పాలి కదా అని ఎవరికి అనిపించాలని, నాకు కదా అనిపించాల్సింది. మనం చేస్తున్న పని విశ్వ కళ్యాణం అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది, విశ్వ చైతన్యం కోసం చేస్తున్నాము, విశ్వంలో గ్రిడ్ కనెక్ట్ చేస్తున్నాం, లోక కళ్యాణం కోసం చేస్తున్నప్పుడు పత్రి సార్ హయ్యెస్ట్ మాస్టర్ అని మనం చెప్తున్నాం కదా. మరి ఆ విషయం మనం చెప్పక్కర్లేదు, ఆయనకే తెలుస్తుంది, ఆయనే వస్తారు. ఆయనకైతే నేను చెప్పను, బేసికల్గా కమ్యూనిస్ట్ కదా, నేను చెప్పను. అది కరెక్ట్గా ఈ భూమి మీద గొప్ప పని అయితే దాన్ని ఆయనే వచ్చి ఆరంభిస్తారు అంతే. ఇక నేను రెండోది మాట్లాడాలి. సరే మేమేమనుకున్నాం, 12 మంది వద్దాం అనుకున్నాం కదా, 80 మంది వచ్చారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ వచ్చారు, పాంప్లెట్ వెళ్ళటం మూలన వచ్చారు. హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి, పొద్దున్న 6 గంటలకి ధ్యానం స్టార్ట్ అవుద్ది అనుకున్నాం, గుడి దేవాలయం తాళం వేస్తుంది. మొట్టమొదటి అనుభవం దేవాలయాల్లో మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ఒక మేడం, సుగుణ మేడం గారని హైదరాబాద్ నుంచి వచ్చినామా, ఏంటి మేడం మీరు ఎలా వచ్చారంటే, సార్ నేను ధ్యానంలో కూర్చుంటే నేను ఒక అనుభవం పొందాను, ద్రాక్షారము టెంపుల్ యొక్క ఉనికి, అంటే ఆలయం యొక్క ఉనికిని పొందాను. ఇది కరెక్టో కాదా, అవన్నీ నేను చూసినట్టు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాను వచ్చాను. కరెక్ట్గా బయటికి రాగానే కోనేరు కనపడింది, నేను చూసింది కరెక్ట్ కోనేరు. నేను ఇప్పటివరకు ఎప్పుడు ద్రాక్షారామం లేదు, అలా నేను యూట్యూబ్లో చూడలేదు, ధ్యానంలో అనిపించింది చూశాను, పాంప్లెట్ చదవగానే అనిపించింది చూశాను. అలాగే లోపలికి వెళ్తే పలానా చోట పలానా దేవుడు ఉంటాడు, పలానా చోట పలానా దేవుడు ఉంటాడు, ఇవన్నీ చూశాను. ఇవన్నీ నాకు వచ్చింది ధ్యానంలో వచ్చిన అనుభవమా లేదా నేనేమన్నా ఊహలో ఉన్నాను, నాకు ఎలా వచ్చింది అనేది నాకు డౌట్ వచ్చింది. కాబట్టి నేను వచ్చానండి అంది. వెరీ గుడ్ అమ్మ, మంచిదే అని చెప్పి అనుకున్నాం. ఈలోపు ఒక అమ్మాయి వచ్చింది, జస్ట్ అప్పుడు బాగా తక్కువ ఏజ్, అంటే ఒక 20 సంవత్సరాలు ఇంకా తక్కువే ఉంటుంది. సార్ ధ్యానంకి వచ్చాం కదా, నాకేం అనుభవం నేర్పుతారు అంది. నీకేం అనుభవం నేర్పుతున్నా, ధ్యానం పొందాల్సింది నువ్వే కదంటే, కాదు సార్ మీతో కూర్చుంటాను, మీరు నాకు శంబాలా చూపిస్తారా అంది. ఇప్పుడు నాకే శంబాలా తెలియదు, అప్పటి వరకు నేను ధ్యానానుభవం ఏం పొందలేదు. ఆ అమ్మాయి అడిగింది శంబాలాకి వెళ్దాం, సరే కూర్చో చూద్దామని చెప్పి కూర్చున్నాం. ఎందుకంటే మర్నాడు పొద్దున్న ధ్యానం స్టార్ట్ అవుతుంది. ఇక మేమేం రూములు తీసుకోవాలా, వచ్చి బయటే కూర్చున్నాం. ఆ బయట కూర్చున్నాం కాబట్టి సాధన చేయాలి కాబట్టి అక్కడ ఎక్కి మండపం ఉంది, మండపం నేనైతే ఎగిరి ఎక్కాల్సి వచ్చింది, హైట్ తక్కువ కాబట్టి మామూలుగానే కూర్చున్నాం. దాంట్లో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయితో కూర్చుంటే పూర్తిగా శంబాలా యొక్క ఉనికిని అనుభవించాం. ఇప్పుడు నేను కొన్ని చూసా, ఆ అమ్మాయి కొన్ని చూసింది, అంటే ఇద్దరం ఒకటే చూసాం. కానీ నేను చూసింది ఆ అమ్మాయికి చెప్పాను అనుకో, అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ అంటది. లేదా ఆ అమ్మాయి చూసింది నాకు చెప్పానుకో, నేను కూడా కరెక్ట్ అనొచ్చు. ఇది ఇలా కాదు, మనం చూసింది కరెక్టో తప్పో తెలియదు కాబట్టి నేను వీళ్ళకి చెప్తా నా అనుభవాన్ని, మీ అనుభవం కూడా వేరే వాళ్ళకి చెప్పండి. అప్పుడు ఇద్దరు అనుభవాలు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఒకటే అయింది అనుకోండి, అంటే నేను వాళ్ళకి చెప్తున్నట్టు వాళ్ళకి చెప్తున్నట్టు వీళ్ళకి తెలియదు, నువ్వు వీళ్ళకి చెప్తున్నట్టు వాళ్ళకి తెలియదు. సో నేను ఆయనకి చెప్తాను, మీరు వీళ్ళకి చెప్పండి, వీళ్ళిద్దరు మాట్లాడుకొని మనం చెప్పింది కరెక్ట్ అయితే మనం చేసిన అనుభవం కరెక్ట్.
ఎందుకంటే కమ్యూనిస్ట్ కదా, ఊరికే నమ్మేను. ఊరికే కూర్చొని నాకేదో జరిగిందంటే ఎలా నమ్ముతాను? నా బ్రహ్మో ఏంటో తెలియదు కదా. పైగా ముందు రోజే శంబాలా అనుకున్నాం. మనం పుస్తకాలు చదవకపోయినా ఆ శంబాలా అని అనుకున్నాం కాబట్టి దాని చుట్టూ తిరిగానేమో డౌటు. సరే మొత్తానికి ఇద్దరం చెప్పింది ఒకటే అయింది. సో ఇద్దరం కలిసి సూక్ష్మ శరీరానం చేసామని ఏదో ఫస్ట్ టైం ద్రాక్షారామ అమావాస్య ధ్యానంలో క్లారిటీ వచ్చింది. అంటే ఇక్కడ దేవాలయ ధ్యానాలయాలు యొక్క ఉనికి గొప్పదైన విషయం అప్పుడు తెలిసింది. కానీ ఇది నాకు వచ్చింది. ఇది కరెక్టా తప్పని సర్టిఫై చేయాలంటే ఎవరు చేయాలి? మనకు ఉన్న వరకు పత్రిసారి చేయాలి. మనము పత్రిసారిని ఇన్వైట్ చేయడానికి నేను ఒప్పుకోలేదు కదా. నేను మళ్ళీ పైగా ఒప్పుకోవడం కాకుండా అది కరెక్ట్ అయితే పత్రిసారే వచ్చి స్వయంగా చేస్తారని పదం కూడా వాడేశాను. అందుకని పొద్దున్నే ఉదయాన్నే 8:30 కల్లా పత్రిసారే వచ్చారు. ఆయన గొల్లల మామిడిలో ఉన్నారు. ఆయన వాళ్ళని అడిగారు, ఎరా ఇక్కడ ఒక గొప్ప ఈ పరిణామంలో విశ్వంలో బోలంత పెద్ద పని జరుగుతుంది మీకు తెలుసా అంటే ఏం తెలియదు సార్ అన్నారు. అయితే పదండి అని చెప్పి అందరిని వేసుకొని అమావాస్య ధ్యానానికి వచ్చారు. సో మొట్టమొదటి అమావాస్య ధ్యానం 2009 మే 23వ తారీఖున ద్రాక్షారంలో మొదలైంది పత్రిసార్తో. గట్టిగా క్లాప్స్ కొట్టండి. అంటే మనం ఇన్వైట్ చేయకుండా ఇది జరుగుతుంది మన పని కాదు, లోక కళ్యాణం కోసం జరుగుతుందని చెప్పబడింది. అప్పుడు మొదలైన నా సద్గమనం 147 శక్తి క్షేత్రాల్లో 147 శక్తి క్షేత్రాలు అంటే 147 అమావాస్యలు. ప్రతి చోట కళ్ళు మూసుకొని కూర్చుని, ఇవాళ కళ్ళు మూసుకొని కూర్చుంటే అమావాస్య రోజున నెక్స్ట్ మంత్ అమావాస్య ఎక్కడ చేయాలో ఇన్ఫర్మేషన్ వచ్చేది. అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ ఎవరైనా వస్తే మాస్టర్లు వస్తే కూర్చోవడం, అలా అన్ని చోట్ల ఆ మాస్టర్స్ ఆహారం ఏర్పాటు చేయడం, ఆ మాస్టర్ల మిగతా కావాల్సిన అన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు. నేను వెళ్ళి సాధన చేసుకొని వచ్చేవాడిని. అలా 147 క్షేత్రాలు చేసిన తర్వాత 2019లో మళ్ళీ వ్యాస మహర్షి ఈ లోపల ఈ 147 క్షేత్రంలో ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పెద్ద అనుభవం, ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క అసలు గొప్ప అంటే ఈ భూమి మీద చాలా పెద్ద పెద్ద చిత్రాలు విచిత్రాలు అనే పదం కంటే కూడా చాలా పెద్ద అనుభవాలు ఉన్నాయి. సో అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ 2019లో వ్యాస మహర్షి మాకు ఒక పని చెప్పాడు. ప్రతి నెల పౌర్ణమికి శ్రీశైలం అడవుల్లో ఉండాలి, తర్వాత నైట్ వచ్చి శ్రీశైలంలో ధ్యానం చేయాలి అలా చెప్పారు. అలా 12 నెలలు చేసిన తర్వాత దత్తాత్రేయుడు, అలాగే బుద్ధుడు ముందు చెప్పాడు, తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు, దత్తాత్రేయుడు చెప్పాడు. విశ్వం గురించి, విశ్వ చైతన్యం గురించి చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వ చైతన్యం అంటే ఏంటి, దాని ఉనికి ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం వివరణ ఇచ్చాడు. బుద్ధుడు తన గురించి తన వివరణ ఇచ్చారు. ఇవి తీసుకొని పనిచేస్తూ వెళ్తున్న క్రమంలో 2025లో గురునానక్ మరియు దత్తాత్రేయుడు దశ శక్తిపీఠాలు 18 శక్తిపీఠాల యొక్క ఉనికిని తెలియజేస్తూ వాటిలో సాధన చేయాలన్నారు. ఇప్పుడు 4వ పౌర్ణమి ధ్యానము. ప్రతి పౌర్ణమికి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక అష్టాదశ శక్తిపీఠంలో ఒక దానికి వెళ్తున్నాం, అమ్మవారి దగ్గరికి వెళ్ళి సాధన చేస్తున్నాం. లాస్ట్ మంత్ చాముండేశ్వరి దగ్గరికి వెళ్ళి వచ్చాం కాబట్టి ఈ పౌర్ణమికి బుద్ధ పౌర్ణమికి గ్యాప్ ఇచ్చాం. నెక్స్ట్ మళ్ళీ 31వ తారీఖున ఈ నెల ఆఖరిలో, మే నెల ఆఖరిలో వచ్చేటువంటి పౌర్ణమిలో ఆలంపూర్ కాదు, మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపూర్లో దేవాలయాల ధ్యానం మా అష్టాదశ శక్తిపీఠాల సాధన ఉంది. సో ప్రస్తుతానికి పౌర్ణమిలోనేమో అష్టాదశ శక్తిపీఠాల్లో, అమావాస్యనేమో రావిచర్ల అని ఉంది విజయవాడ దగ్గర, నూజివీడి దగ్గర. 24 hours అక్కడ 24 గంటలు సాధనతో మీరు మీ పూర్వ అనుభవాన్ని ఎలా తెచ్చుకోవచ్చు, అనుభూతిని ఎలా పొందవచ్చు, మీ సాధన ద్వారా మీరు ఏం సమకూర్చుకోవచ్చు అనేది చేస్తున్నాము. ఇది ప్రస్తుతానికి నా వలన నేను ఈ భూమి మీద చేస్తున్న పని. సో ఇక్కడెక్కడా కూడా నాకుగా నిర్ణయించుకొని నేను ఈ పని చేయాలని లేదు. ఏదైతే యూనివర్స్ నాకు ఇచ్చిందో ఆ పని చేస్తున్నాను. సో ఒక అద్భుతమైన పని చేయటానికి, నేను సాధనలోకి రావడానికి, ఆ సాధన నా ద్వారా ఈ భూమి మీద అనేక అద్భుతాలకి జరిపిస్తుంది. సో దానిలో నేను భాగస్వామ్యం అవుతున్నాను. సో ఇది నా గురించి, పొద్దున్న నుంచి ఇప్పటివరకు నా గురించి. ఓకేనా?
సో ఇప్పుడు నా అనుభవాలు చాలా చాలా ఉన్నాయి. అంటే చెప్పే కదా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క అనుభవం అని. సో ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళు మీరు కళ్ళు మూసుకుంటే మీ సాధన కొన్ని గంటలు చేయగలిగితే, మీ సాధనా శక్తి పెంచుకోగలిగితే, మీ సాధనా శక్తిని మీ ఆలోచనల ద్వారా లేదా మీ దృశ్యాన్ని కళ ద్వారా చూడటం ద్వారా, మీ వాక్కు ద్వారా మాటకి ఉపయోగించకపోతే, ఆ మూడింటికి ఉపయోగించుకోకపోతే మీరు ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేస్తారు. ఆధ్యాత్మికలు అనేక అద్భుతాలు పొందుతారు. లేదు మీ ఆలోచన ద్వారా మీ సంకల్పాన్ని ఉపయోగించుకుంటే మీ శక్తి సంకల్పాన్ని కోరకుండా సంకల్ప సిద్ధి అవుతుంది. మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. అలా మొత్తం నేర్చుకొని నేను నేర్చుకున్నది నా ప్రయాణం, నా సద్గమనంలో నేను పొందిన అనుభవాలను అందరికీ పంచుతూ వస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రశ్నించండి, అడగండి. నాకు ధ్యానం అంటే తెలదండి. నేను గురువారు చదవని అమావాస్య ధ్యానానికి వెళ్ళాను దాశలలో. గురువుగారు వస్తానని చెప్తే ఏ గురువుగారు నాకు తెలిసింది. నాకు తండ్రి అయిన ఆయన గురువు. నాకు ధ్యానం అయితే నాకు తెలదు. నాకు ఆయన ద్వారా నేను ధ్యానాన్ని వచ్చాను. నేనే ప్రతి అమావాస్యకి నేను ధ్యానం అయితే నాకు తెలియదు. ఆ గురువు దాశలు వచ్చారని చెప్పేసి నేను నా సొంతంగా నేను వెళ్ళాను. మా ఇంట్లో వాళ్ళు శాఖాహారం కాదు, నొక్కని శాఖాహారంగా నేను మారాను. నేను మారిన వల్ల కొంతమంది నేను మానిపించింది. మానిపించడం వల్ల చాలామంది ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి. నా వల్ల 10 మంది బతుకుతున్నారు. కానీ ఆయన వచ్చారు నాకు తెలియండి. మా దాశారము గురువుగారు వచ్చారండి. నా పక్కన కూర్చున్నారు. ఎవరప్ప గురువుగారు వచ్చి నా పక్కన కూర్చున్నారు. తర్వాత గురువుగారు నా బుధమ చేసిన ఏం బాధపడకో, నాకు ఆ ధ్యానాలు నువ్వు అందరినీ ఖర్చుకుంటావు అని చెప్పి బుధమ చేసి నువ్వేం బాధపడకో, నీకు అంత బాగుంటుంది అని చెప్పి గురువుగారు చెప్పారన్నమాట. ఆ గురువుగారు చెప్పడం వల్ల నాకు ఈ ధ్యానంలోకి వచ్చింది. దానివల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుందండి. నేను సాధన ఏంటండి, నా ప్రశ్న ఏంటండి, నేను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేవాడిని, చదువుకునేవాడిని. దౌర్యం లేదండి. ఓకే ఫ్రెండ్స్, సార్కు గట్టిగా క్లాప్స్ కూడా ఉందాం. ఇంకా అంటే ఈ సాధన ఎలా ఉంటుందంటే మేడం, మీరు ప్రశ్న అడిగితే బోల్ అంత సబ్జెక్ట్ వస్తుంది మేడం. ప్రశ్న అడగకపోతే నేను చెప్పాలంటే నేను పొందిన అనుభవాలే చెప్తూ ఉంటా. ప్రశ్న ఎందుకు అడగమంటానంటే ఇందాక మేడం అడిగింది నా భర్త యొక్క విషయం గురించి. నా అనుభవం చెప్పిన తర్వాత తను ఎలా మార్చుకోవాలి, సరి చేసుకొని తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు తన ఉనికిని మార్చుకుంటా ఉపయోగించుకుంటారు దాన్ని. నేను చెప్పాను అనుకోండి, మీరు నేను చెప్పిన దానికి ఆకర్షించి మళ్ళీ మీరు అదే ఆలోచిస్తారు. సో ఇక్కడ సజ్జన సాంగత్యం అనే పదం ఎందుకు చెప్తున్నానంటే, పూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే, సాధకుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీ లోపల ఉద్భవిస్తున్న ప్రశ్నలు మీరు తెలుసుకోలేనప్పుడు ఎవరైనా మాస్టర్ నుంచి అడిగితే చెప్తారు. వాళ్ళు కొంత తెలియజేస్తారు, కొంత మార్పు చేస్తారు. అలా మిమ్మల్ని మీరు తెలుసుకుంటాకి, మిమ్మల్ని మీరు సరి చేసుకుంటాకి, మిమ్మల్ని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాక ఉపయోగపడుతుంది. అందుకని అడగమంటున్నాను. ఓకేనా? మాట్లాడరేంటి ఎవరు? సరే, ధ్యానములో ఇప్పుడు చెప్పా కదా ఇందాక పొద్దున, అంటే ధ్యానము నేను వచ్చిన అనుభవంలో
ఏంటి మేడం? యాక్చువల్గా మన చుట్టూ ఉన్న దానికి మనమే కారణం అనే పదం వాడుతున్నారు. అంటే మన బంధువులు కానీ, మన భర్తను కానీ, మన కుటుంబాన్ని కానీ, మన బాంధవ్యాలను కానీ అన్నీ మనమే సృష్టించుకొని వస్తున్నాం కదా, అది ఎంతవరకు కరెక్టు అనేది మేడం అడిగారు. ఆ మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. దీనికి చాలా సింపుల్ అండి. దానికి చాలా సింపుల్ ఏంటంటే, మనం ఇవాళ ఉన్నాం, నిన్నున్నాం, మొన్న ఉన్నాం, రేపు ఉంటాం. ఇవాళ ఉన్నాం కదా, నిన్నున్నాం, మొన్న ఉన్నాం, నెల రోజుల క్రితం ఉన్నాం, 10 రోజుల క్రితం ఉన్నాం, 10 సంవత్సరాల క్రితం ఉన్నాం, తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు కూడా ఉన్నాం, తల్లి గర్భంలోకి వచ్చే ముందు అంతకుముందు వేరే చోట ఉన్నాం. అలా కొన్ని వందల గర్భాలు మార్చాం. ఆ వచ్చినటువంటి అనుభవాలను తీసుకుంటాకి అందరినీ మనమే తీసుకొని వస్తాం. సో అందరితో మనమే కలిసి వస్తాం. ఇది వాస్తవం. ఇది వాస్తవమా సత్యమా కాదని తెలియాలనుకుంటే చాలా సింపుల్గా మీకున్న బంధాలతో కళ్ళు మూసుకొని కూర్చొని ఈ బంధం నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నా అంటే మీకు తెలిసిపోతుంది. ఇంకా మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే మీకు అర్థమైనటువంటి మన పురాణాలు గ్రంథాలు వీటి ప్రకారం చూస్తే ఒకలాదేవి ఎవరు? ఒకలాదేవి ఎవరు అసలు ఇక్కడ ఈ భూమి మీద? వెంకటేశ్వర స్వామి గారికి తల్లా కాదు, తల్లి పాత్రలో కూర్చొని వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసింది. అవునా కదా? తల్లి పాత్రలో ఉండి గుర్తుంచుకోండి, ఆశ్రమంలో జీవిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆయన శ్రీనివాసుడు ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. సాధన చేసుకుంటుంటే ఆవు పాలు పోస్తుంటే ఎవరో మా రాజు కొట్టాడు, దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది. ఆశ్రమం తీసుకెళ్ళి కట్టుకట్టింది, కొడుకులాగా చూసుకుంటుంది. కొడుక నీకేం కావాలరా అని అడిగింది. నేను పద్మావతిని ప్రేమించాను, పెళ్లి చేయమన్నాడు. కాబట్టి ఆవిడ కష్టాలు పడి నాన్న పాటలు పడి పెళ్లి చేసింది. సో ఒకలాదేవి అంతే కదా. ఆవిడకోసారి గట్టిగా క్లాప్స్ కొట్టింది. ఇంతకీ ఈ ఒకలాదేవి ఎవరు, ఈ శ్రీనివాసుడు ఎవరు, వీళ్ళిద్దరికి సంబంధం ఏంటంటే ఏం చెప్తారు? యశోద కృష్ణుడిని కనలేదు, దేవకీదేవి కనింది. కృష్ణుడిని తీసుకొచ్చి యశోద దగ్గర పెట్టారు. యశోద అతను పెంచింది. పెంచిన తల్లి అని తనకు తెలిసిన 8 కళ్యాణాలు కృష్ణుడు జరుపుకున్నా ఏ రోజున యశోదతో కళ్యాణం మీద అక్షంతలు వేయించుకోలేదు కాబట్టి, దగ్గరుండి తల్లిగా ఉండలేకపోయింది కాబట్టి ఒక ప్రశ్న అడిగింది. ఎవరిని? శ్రీకృష్ణుడిని, పరమాత్మ స్వరూపులైన కృష్ణుడిని అడిగింది. ఆయన ఏం చెప్పాడంటే, నీ కోరిక ఎందుకు కావాలమ్మా, నీ కోరిక కూడా తీరుస్తాను, ఇప్పుడు కాదులే తర్వాత అన్నాడు. అయిపోయింది. తీరుస్తానన్న తర్వాత తీర్చాల్సిన బాధ్యత ధర్మం ఎవరిది? కృష్ణుడిది. తీర్చుకోవాల్సిన బాధ్యత ధర్మం ఎవరిది? యశోదది. కాబట్టి యశోద అనేది ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది ఏమీ తెలియదు. ఒక ఆశ్రమం మాత్రమే తెలుసు. ఆశ్రమంలో ఉంది ఒకలాదేవిగా. వెంకటేశ్వరం శ్రీనివాసుడు ఎక్కడ పుట్టాడు, ఏంటి పుట్టాడు, ఎలా పెరిగాడు అనేది తెలియదు. కళ్యాణ యోగం వచ్చినప్పుడు మాత్రమే ఆశ్రమానికి వచ్చాడు. కళ్యాణం అప్పుడు ఎప్పుడైతే అడిగింది, కళ్యాణ వయసు వచ్చినప్పుడు, కళ్యాణం జరిగిన తర్వాత మాత్రం అడిగింది, నాకు కళ్యాణం నాతో చేయించుకోవా అని. అందుకని అప్పుడు ఏ స్థితిలో చెప్పాడో ఆ స్థితి ఇద్దరికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఈవిడ కళ్యాణం చేయాల్సి వచ్చింది. దీన్నే కార్యకారణ సంబంధం అంటారు. అలాగే మనం కూడా మన కుటుంబంతో కానీ, మన బంధాలతో కానీ, బంధువులతో కానీ ఉన్నది అదే. అది ఎవరికి వాళ్ళు సాధన చేస్తే, ఎవరికి వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళ స్థితిలో వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి అది ఓకేనమ్మా? సో అందుకే మీకు అర్థమవుతాక ఉన్నది మామూలుగా భూమి మీద మనకు తెలిసిన జ్ఞానం ప్రకారం. ఓకే, ఇంకే ప్రశ్నలు లేవా? ఏంటమ్మా? వెరీ గుడ్. ఈ మేడం గారు గట్టి క్లాప్స్ కొట్టండి. ఒకటి, మనసు ద్వారా ఏం జరుగుతుంది, ఆత్మ ద్వారా ఏం జరుగుతుంది, అంతే. చాలా సింపుల్ కదా. మనసు ద్వారా ఏం జరుగుతుంది మనందరికీ తెలిసిందే. మనసు ద్వారా ఏం జరుగుతుంది? ఆహారం ఆకలేస్తుంది. దేనికి? శరీరానికి జీవశక్తి చెప్పిపోయింది, శరీరానికి జీవశక్తి తగ్గింది. కోరింది ఎవరు ఆహారం కావాలని? ఆత్మ, మనసా? మనసు. ఆత్మకి ఆహారంతో సంబంధం లేదు కాబట్టి మనసు కోరింది. మనసు కోరిన తర్వాత ఫస్ట్ కోరిక మనసుకు వచ్చింది, ఆహారం తీసుకోరని. ఆహారం తీసుకోవాలన్నప్పుడు మళ్ళీ ఏ ఆహారం తీసుకోవాలని ఎవరికి వస్తుంది? మనసుకు వస్తుంది. అప్పుడు మళ్ళీ మనసు ఏం తీసుకోవాలో డిసైడ్ చేస్తుంది.
సో దాని చుట్టే తిరుగుతుంది. అంటే మనస్సు యొక్క ఉనికి కోరికతో ఉంటుంది, ఆత్మ ఉనికి కోరికలు లేకుండా ఉంటుంది. మనసు యొక్క ఉనికి భౌతికంతో ఉంటుంది, ఆత్మ యొక్క ఉనికి జ్ఞానం వైపు ఉంటుంది. అందుకనే ఆత్మ పొందేది జ్ఞానము, మనసు పొందేది భోగం. అందుకనే యోగము భోగం అంటారు సారు. ఓకేనా? సో ఆ స్థితికి వెళ్తున్నప్పుడు మనసు అనేది ప్రాపంచిక జీవితానికి సంబంధించి కోరుతుంది. మనసే మళ్ళీ ఆధ్యాత్మిక స్థితిని కూడా కోరుతుంది. రెండింటి కారణం మనసే. నేను సాధన చేసుకోవాలి, నేను సాధుకున్న వాళ్ళు, నేను ఉన్నత స్థితిని కోరాలనేది కూడా మనసే. ఫస్ట్ కోరిక మనసుతోనే ఉద్భవిస్తుంది. మనసు బాగా ఉత్తమ స్థితికి వెళ్ళిపోతే ఆత్మ యొక్క ఉనికితో తయారవుతాం. సో ఫస్ట్ మనసు యొక్క ఉనికే మనకు కనపడేది, తర్వాతే అది కాన్షియస్ అంటే ఇప్పుడున్నటువంటి ఇంద్రియాలతో పనిచేసేది, సబ్ కాన్షియస్ అంతకుముందు రికార్డ్ చేయబడిని, సూపర్ కాన్షియస్ ఎప్పుడో గతంలో రికార్డ్ చేయబడిని. ఇలా కాన్షియస్ మనసు యొక్క ప్రవర్తన దాని బాగా ఆధారపడుతుంది. ఈ కాన్షియస్లో ఉన్న మనసును దాటిపోయి సబ్ కాన్షియస్లో ఉన్న మనసును దాటిపోతే సూపర్ కాన్షియస్ మనసుకి వెళ్తాం. కాబట్టి అక్కడి నుంచి చైతన్యం వైపు ప్రయాణం చేస్తాం, మనలో ఉన్న ఉనికిని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాం. ఓకేనా? ఓకేనమ్మా? ఓకే, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సరే, ఒక రోజున పొద్దున్నే 4 గంటలకు ధ్యానంలో కూర్చున్నా. జనరల్గా వెళ్ళి మనం 3:30, 4 కూర్చోవడం అలవాటు, అది ఇప్పటికీ ఉంది. ఆ కూర్చున్నప్పుడు ఒక మాస్టరు అంటే ఒక పసిపిల్లవాడు జన్మ తీసుకుంటాక ఇబ్బంది పడుతున్నాడు. సో మీరు ఎలాగైనా నాకు సహకరించాలని కోరుతున్నాడు. ఇది జరిగింది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అసలు పిల్లోడెవడు, అడుగుతున్నాడెవడు అనేది నా డౌటు. నాకు ప్రశ్నకి ఆన్సర్ రాలా. నేను మళ్ళీ ధ్యానంలో నుంచి బయటకు వచ్చాను, స్నానం అయి చేసేసి నా ఉద్యోగ ధర్మంలోకి వెళ్ళిపోయాను. అంటే ధ్యానం అంటే ఏంటని చెప్తున్నా. ఉద్యోగ ధర్మంలోకి వెళ్ళిపోయాను. నా జీవితంలో నా 37 సంవత్సరాల ఉద్యోగ ధర్మంలో కంపెనీ తరపున నేను ఎప్పుడు బయటికి వెళ్ళా. వేరే లోకల్ పర్చేజ్ అని లోకల్ పంపిస్తారు కొంటాకి ఏదైనా కొనుక్కురమ్మంటే, అది కూడా ఎవరినైనా నేను రికమెండ్ చేస్తే ఎవరినొకరిని పంపించి కొనుక్కురావడం తప్పించి కంపెనీలకు అర్జెంట్ అవసరం ఏదైనా కొనుక్కురావాలంటే షాప్కి వెళ్ళి లోకల్లో కొనుక్కోసి వస్తాం, ఎమర్జెన్సీ అయితే. పెద్ద కంపెనీలో అసలు అలా ఉండవు. మా పెద్ద కంపెనీలో కూడా ఎప్పుడూ ఎమర్జెన్సీ వస్తుంది. అది నన్ను పంపించారు ఆ రోజు, నన్ను అసలు ఎప్పుడు పంపించారు, నేను అసలు వెళ్ళను కూడా. అసలు నేను బయటికి ఎందుకు వెళ్తున్నాను ఫస్ట్ నా డౌటు. ఈ డౌట్లో నేను పొద్దున ధ్యానంలో కూర్చున్నప్పుడు చూసే కదా నన్ను భూమి మీదకి తీసుకురావాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఒక మాస్టర్ పిలిచాడని చెప్పి. ఒకవేళ ఆ పని మీద నన్ను ఏమైనా బయటికి పంపిస్తున్నానో డౌట్ వచ్చింది. ఎందుకు నేను వెళ్ళాలి అని మా బాస్తో కూడా నేను వెళ్ళండి, నాకెందుకు చెప్తారు, నేను ఎందుకు వెళ్తాను అన్నా. ఎందుకంటే నా పెట్రోల్ కట్టుకొని వెళ్ళాలి, మళ్ళీ ఎండలో బయటికి వెళ్ళాలి, మనకున్న భావాలు వేరు. అంటే ఈ ఎండలో నేను ఎందుకు వెళ్ళాలి, నా బండి మీద ఎందుకు వెళ్ళాలి, కంపెనీ అఫీషియల్గా పంపించిన బండి నాదే వేసుకొని వెళ్ళాలి, అనవసరంగా ఇవన్నీ నాకు ఎందుకు లేని చెప్పి తలనొప్పి నేను వెళ్ళండి అన్నాను. కానీ నా లోపల ఆ మాట మా బాస్తో అన్న తర్వాత నేను బయటకు వస్తే ఈ బయటికి వెళ్తా గల కారణం ఏమైనా ఉండటమేమో. పొద్దున్నే 4 గంటలకు వచ్చాను కదా, మెడిటేషన్లో ఒక అనుభవం వచ్చింది కదా, దానికి ఏమైనా ఉంటుందేమో అని చెప్పి వెళ్తున్నప్పుడు అనుకొని వెళ్ళా. ఇక్కడ నేను వెళ్ళాల్సిన పని వేరు, వెళ్తున్నప్పుడు దానికోసం ఏమైనా వెళ్తున్నాననే భావన వేరు. ఈ 2 అయిన తర్వాత మేము 12 గంటల 12 రోజులు 12 మంది ధ్యానం చేసాం కదా. అనుకోకుండా ఆ రోజున ఆ ఏరియాకి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి. కరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు అలా రోడ్డు పైనుంచి వెళ్తున్నాం, కింద వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు. చాలా సంవత్సరాలు అయింది ఇవన్నీ కలిసి. అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చూడండి, ఇక్కడ మనకేం సంబంధం లేదు. తీరా చూస్తే అప్పుడు కళ్యాణం చేసాం కదా, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. 10 నెలలు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. 10 నెలల 10 రోజుల్లో ఉన్నటువంటి అమ్మాయికి డెలివరీ రావట్లా. అప్పటికి 6 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, 6 సార్లు ఇంకెక్కువ సార్లు వెళ్ళింది. ప్రతిసారి డాక్టర్ ఏం చెప్తున్నాడంటే నార్మల్ డెలివరీ అవుతుందమ్మా, బేబీ బాగా హెల్తీగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు తప్పించి, హెల్తీగా ఉంది బేబీ, మీకేం ప్రాబ్లం లేదని చెప్తున్నారు తప్పించి, ఈ అమ్మాయికి పెయిన్స్ రావట్లా, డెలివరీ అవట్లా. 10 నెలలు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు సహజమైన ఆందోళన వస్తుంది కదా, ఏంటి ఇన్ని రోజులు అయిపోయింది, డాక్టర్లు ఇలా చెప్తున్నారు, ఇక్కడ అవ్వట్లేదంటే
అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే సార్ రండి మీకోసం చూస్తున్నాను అంది. నా కోసం నువ్వు చూస్తామేంటి అన్న. రాత్రే మాట్లాడుకున్నాం ఈ సమస్యకి సొల్యూషన్ కేవీరావు గారు చెప్తారని, మీరు వచ్చారు అంది. మీరు పిలవటం నేను రాలేదబ్బా, నన్ను ఎవరో పిలిస్తే ఊరికే వెళ్తా వచ్చాను తప్పించి నాకు అసలు మీరు పిలిచలేదంటే లేదు మేము అనుకున్నాం కాబట్టి మీరు వచ్చారండి. ఇదేంటమ్మా అలా అనుకోబాకండి, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయినా రావాల్సి వస్తుంది అని సరదాగా మాట్లాడితే, లేదు సార్ ఇది నా పరిస్థితి, ఈ అమ్మాయికి అవ్వట్లేదని చెప్పింది. ఎందుకు అవ్వట్లేదు అన్న, మీరు ఆవిడ ధ్యానం చేస్తాయి, రోజు 10 గంటల పైన ధ్యానం చేస్తాయి, నువ్వు 10 గంటల పైన ధ్యానం చేస్తావు. ఆ ప్రెగ్నెన్సీ రావడానికి కారణం ఆ ప్రెగ్నెన్సీ అమ్మాయి ధ్యానం చేస్తుంది. ఎందుకంటే కళ్యాణం కూడా ప్రెగ్నెన్సీ ద్వారా తెచ్చుకుంది కాబట్టి, కళ్యాణం కూడా ధ్యానం ద్వారా చేసుకుంది కాబట్టి. సో ఎంతున్నా మీకు ఎందుకు జరగట్లేదు, మీరు ఎందుకు అడగట్లేదన్న. మేము అడిగినా నాకు ఆన్సర్ తెలియట్లేదండి, కాబట్టి మేము ఎవరో ఒకరు సహకరించాలి కాబట్టి మీరైతే చేస్తారని నా భావన వచ్చింది, అందుకే మీరు వచ్చారని డౌట్ వచ్చింది అన్న. సరే అయితే ఏంటి కూర్చో అన్న. ఆ అమ్మాయిని కూర్చోబెట్టాను, నేను కూర్చున్నాను. 3 గంటలు సాధన చేశాను. ఈ బయట పని అయిపోయింది, నా పనికి వెళ్ళా. 3 గంటలు ఇద్దరం కూర్చున్నాం. కూర్చుంటే లేచాము, ఏం చెప్పలా, విషయం నాకు తెలుసు, ఏం చెప్పలా. సరే పదమ్మ మీ బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్కి వెళ్ళాం. బెడ్రూమ్ చుట్టూ గోడలకి ఒక ఆడపిల్లల బొమ్మలు. ఆ అమ్మాయి వస్తే ఏం పేరు పెట్టాలి, పేరు, ఆ అమ్మాయి పుడితే ఎక్కడ చదివించాలి, ఎలా చదివించాలి, ఏం చదివించాలి అన్నీ రాశారు చాలా అద్భుతంగా. మీకు అమ్మాయి కావాలని ఎప్పుడు అనిపించింది అన్న. మొన్నేనండి, ఒక 6 నెలలు అవుతుంది, అంటే 5వ నెల దాటిపోయి 7వ నెల శ్రీమంతం కంటే ముందు మాత్రం అనిపించింది. అందుకని అంటే మరి శ్రీమంతంకి వచ్చేసరికల్లా బేబీ మొత్తం తయారైపోతుంది కదా, మీకు ఆడపిల్ల కావాలంటే ఎప్పుడు అడగాలి, ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయిన వెంటనే, ఏమీ శరీరం పిండంగా మారక ముందు మాత్రమే అడగాలి. పిండం మారిపోయిన తర్వాత నువ్వు అడిగితే ఎలాగూ, అంటే భౌతికం కావాలంటే, భౌతిక శరీరం కావాలంటే పిండం తయారైనాక. నీకు ఎవరు కావాలో, అంటే మీకు మా రిలేషన్ కావాలి, లేకపోతే ఒక మాస్టర్ కావాలంటే డెలివరీకి ముందు. ఇది గుర్తుంచుకోండి. ఎవరైనా ఇంట్లోకి ఆహ్వానించాలంటే మాస్టర్ని, పురుషుడు కానీ స్త్రీ కానీ కావాలనుకుంటే ప్రెగ్నెన్సీ ఫార్మేషన్ అయిన వెంటనే సాధన చేస్తే, నిరంతర సాధన ఆ అమ్మాయి కూర్చోబెట్టగలిగితే, ప్రెగ్నెంట్గా ఉన్న భార్య, ఆ ప్రెగ్నెంట్కి కారణమైన భర్త, ఆ దంపతులు కూర్చుంటే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ పిండం ఫార్మ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్రెడీ అది రూపం వచ్చేసింది కాబట్టి అప్పుడు చేయటం అనేది కొంత అది ఒప్పుకోవాలి. కాబట్టి జరిగింది. అప్పుడు చెప్పా, అసలు అది కాదు కదా మీరు కోరుకోవాల్సింది, ముందు కోరుకోవాలి, ముందు అడగలేదు కాబట్టి. ఇప్పుడు ఏ మాస్టర్ కావాలంటే, ఇప్పుడు మీ అమ్మాయి కడుపులో మగపిల్లవాడు ఉన్నాడు, మీ అమ్మాయి ఆడపిల్ల కావాలంటుంది, ఎక్కడి నుంచి వస్తాడు, రారు కదా, ఆ బేబీ రావట్లేదు, కారణం అదని చెప్తే అప్పుడు మళ్ళీ 3 గంటలు వాళ్ళ హస్బెండ్ని పిలిచి రాత్రి 11 గంటల వరకు కూర్చోబెట్టి మళ్ళీ సాధన చేయించి, మీరు రేపొద్దున డెలివరీ అయిపోతుంది, రేపు మార్నింగ్ కల్లా డెలివరీ అయిపోతుంది, మగపిల్లవాడు వస్తున్నాడు అని చెప్పేసి నా ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోయి పొద్దున్నే 3 గంటలకు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాను. 4:12-15 నిమిషాల మధ్యలో, 4 గంటల 12 నిమిషాలు, 4 గంటల 15 నిమిషాల మధ్యలో, నాకు యూట్యూబ్లు చూడటం రాదు మామూలుగా, ఒక స్త్రీ జన్మనిస్తుంది, ఆ డాక్టరు సపోర్ట్ చేస్తున్నాడు, ఏమీ ఆపరేషన్ ఏమీ లేకుండా నార్మల్ డెలివరీ అవుతుంది, బేబీ బయటకు వస్తుంది. అది ఓన్లీ ఒక డాక్టర్ చూడగలడు, లేదా తల్లి చూడగలదు, అక్కడ ఎవరైతే నర్సు ఉంటుందో నర్సు చూడగలరు తప్పించి భర్తకు కూడా చూపించరు డెలివరీ అవుతున్నప్పుడు. నేను బేబీ బయటకు వస్తాము, మిగతాదంతా అంటే జన్మ ఎలా జరుగుతుందో పూర్తిగా దగ్గర నుంచి చూశాను. అంటే నిజంగా అసలు ఆ అమ్మాయి ఫీలింగ్స్, ఆ అమ్మాయి ఏడుపుడు, ఆ అమ్మాయి మొహం చూడాల. ఒక ప్రెగ్నెంట్ లేడీని బయటకు వస్తున్నప్పుడు, బేబీ వస్తున్నప్పుడు అరుపులు అవన్నీ వింటూ ఆ బేబీ బయటకు వస్తాం చూశాను. ఫస్ట్ టైం నాకు కూడా అసలు ఏం జరుగుతుందనే ఫీలింగ్ వచ్చింది. వచ్చేసిన తర్వాత బ్లడ్, పేగులు ఇవి కనపడిన తర్వాత ఆ బేబీ ధన్యవాదాలు మాస్టర్ అని చెప్పింది, థ్యాంక్స్ మాస్టర్ అని చెప్పింది. ఇదేంటి థ్యాంక్స్ చెప్తుంది, నాకెందుకు చెప్తానంటే మీ వల్ల నేను వచ్చానండి అని చెప్పింది. నా వల్ల రావడం ఏంటనేది నాకు అప్పుడు, నేను ధ్యానంలో ఉన్నట్టు నాకు అర్థం అవ్వలేదు. జస్ట్ ధ్యానం నుంచి బయటికి రాగానే ఫోన్ వచ్చింది.
ఆ మేడం ఫోన్ చేశారు, సార్ చాలా ధన్యవాదాలండి, చాలా థ్యాంక్స్ అండి. ఏమైందండి? మా పిల్లడు పుట్టాడండి, మీరు చెప్పిందే కరెక్ట్ అండి, పొద్దున్నే పుట్టాడండి, ఇదిగో ఇప్పుడే పుట్టాడు, పుట్టగానే ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. అంటే ధ్యానం అంటే సంపూర్ణంగా ధ్యానం సాధన చేయగలిగితే అనేకమైన తెలుస్తాయి. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చూసినాయి. నేను చెప్పే అనుభవాలు, ఇది చిన్నది, చాలా చిన్న అనుభవం. దీనికంటే పెద్ద అనుభవాలు చాలా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదలెడితే అసలు నిజంగా వండర్స్, ఆశ్చర్యానికి గురయ్యే సంఘటనలు మనం బోలని చూడగలుగుతాం, బోలని ఫేస్ చేయగలుగుతాం, బోలని మనమే తీసుకోగలుగుతాం. సో ఆధ్యాత్మికత అంటే, సాధకుడు అంటే సాధన ద్వారా సమకూరు జగత్తులో పొద్దుని చెప్పా కదా, ఆ స్థితి ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఇది జరిగిన తర్వాత ఇప్పుడు నేను ఎందుకు ధ్యానం చేయాలంటే నాకు తెలుసు భూమి మీద. నేను ఎందుకు సాధన చేస్తున్నానంటే నాకు తెలుసు ఈ భూమి మీద. ఎందుకు నేను ఇక్కడికి వచ్చానంటే నాకు తెలుసు. నేను మొన్న గోదావరి దీని రోజున వచ్చాను, ఉగాది రోజున వచ్చాను. ఉగాది రోజున నేను ఒక్కడనే పైకి వెళ్ళి ఒక 20 మందిని తీసుకొని వెళ్ళి ఎవరికి చెప్పలా, ప్రశాంతంగా శ్రీచక్రాలో కూర్చొని పైన సాధన చేసి బయటకు వచ్చేసా. అర్ధరాత్రి 1:30 పైకి వచ్చిన తర్వాత నా రూమ్ తలుపేస్తుంది. నేను ఓన్లీ టెంట్లో పడుకొని సాధన చేశాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఏం పని ఉందో తెలుసు కాబట్టి. అందుకని ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి, ఇది నా ఒక్కరికి కాదు, పత్రిసారికి ఈ భూమి మీద ఏం పని ఉందో తెలిసింది. పత్రి మేడంకి ఈ భూమి మీద ఏం పని చేయాలో తెలిసింది కాబట్టి పత్రిసారిని ఎంకరేజ్ చేయగలిగింది. ఏ మాస్టర్కి ఆ మాస్టరు, పత్రిసారి చెప్పేది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చెప్పేది ఏంటంటే ఎవరికి వాళ్ళు స్వయంగా తన ఉనికి కారణం ఏంటో ఎత్తుక్కొని తన ఉనికితో ఉంటూ ఈ ప్రయాణం చేయాలనేది ఈ భూమి మీద చెప్పబడింది. అందుకే బుద్ధుడు తన ఉనికిని తను తెలుసుకున్న తర్వాత ఆయనకి ఎవరు చెప్పల, ఆయనే తన మిత్రుల దగ్గరికి వెళ్ళి నేను బుద్ధుడిని అయ్యానని చెప్పాడు. నాకు ఇలా చూసుకోగలిగాను, ఇలా వచ్చినాయని చెప్పగలిగాడు. అలా చెప్పి విశ్వానికి బుద్ధత్వాన్ని, విశ్వంలో అనేక మంది బుద్ధులుగా తయారవుతాకి, ఆనాపానసతి వెళ్తాకి, విశ్వవ్యాప్తం చెందడానికి సంపూర్ణంగా సహకరించి 2550 సంవత్సరాల క్రితం బుద్ధత్వాన్ని తీసుకొచ్చి ఇవాళ మనం బుద్ధత్వం వైపు ప్రయాణం చేయడానికి, అంటే మన సాధన వైపు ప్రయాణం చేయడానికి, ఆనాపానసతిని మనకి పరిచయం చేయించడానికి ఇవన్నీ జరిగినాయి. అంటే కారణం. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పత్రి 2004లోనో ఎప్పుడో డిసెంబర్ 21 నుంచి 31 వరకు 10 రోజుల ప్రోగ్రాం ప్రతి చోట ప్రతి క్షేత్రాల్లో పెట్టేవారు. డిసెంబర్ 21 పెడితే చలిగా ఉంటుంది, వాతావరణం బాగోట్లేదు, చాలామంది అడిగారు. ఆ 10 రోజులు మార్చుకోవచ్చు కదా, కానీ ఆయన పర్మనెంట్గా అదే పెట్టాడు. 2004లో పెట్టిన సారథి 2025కి వచ్చేసరికి డిసెంబర్ 21ని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా మార్చబడింది. అంటే ఎన్ని సంవత్సరాల ముందు విజన్ ఉంది సార్కి? గట్టిగా కొట్టండి. చాలామంది అడిగారు, అసౌకర్యంగా ఉంటుందండి, మంచు పడుతుందండి, ఎక్కడెక్కడో పెడుతున్నాం, మనం అక్కడికి వెళ్ళి టెంట్లో ఉండాల్సి వస్తుంది. ఆయన అదే మార్చలా. సో ఈ భూమి మీద మనం ఆయన జీవించుండగా మనం ఆయనతో పాటు తిరిగి ఆయన యొక్క ఉనికి మనకు తెలిసినప్పుడు, ఆయన భూమి మీద అన్నీ సాధ్యమని, సాధన చేస్తే సాధ్యం కాంది లేదని చెప్పి సర్వరోగ నివారణ, సకల భోగాన్ని, సకల యోగాలు పొందొచ్చు అని చెప్తే మనం పొందలేకపోతున్నాము, ఆ పొందడానికి వెళ్ళలేకపోతున్నాము, ఆ పొందడం అనేది జరగటం లేదు అంటే కారణం ఎవరు? ఎవరికి వాళ్ళే. ఆ సెల్ఫ్ చెక్ చేసుకుంటాకి ఇప్పుడు మీరు ఈ ఊరు రావాలనుకున్నారు, ఎలా వెళ్ళాలని అనుకున్నారు, వెళ్ళాలంటే ఉండాలంటే ఒక జత బట్టలు పెట్టుకుందాం అనుకున్నారు, ఏ ఊర్లో వెళ్తే ఎలా ఉంటేనే మీకు కావాల్సిన అన్నీ ఏర్పాటు చేసుకున్నారా లేదా? మళ్ళీ అవి సరిగ్గా పెట్టుకున్నానా, పేస్ట్ పెట్టుకున్నానా, బ్రష్ పెట్టుకున్నానా, సబ్బు పెట్టుకున్నానా, ఎత్తుకుంటున్నారా లేదా? మీరు పెట్టుకునే మళ్ళీ మీరు చెక్ చేసుకున్నారా లేదా? మరి మీరు ధ్యానంలోకి వచ్చి మిమ్మల్ని సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నారా? నేను ఎంత సాధన చేస్తున్నాను, నా భావన ఏంటి, నా ఆలోచన ఏంటి, నా ఆలోచనకు అనుగుణంగా నాకు పొందగలుగుతున్నాను లేదని ఎప్పుడైనా సెల్ఫ్ చెక్ చేశారా? మరి సెల్ఫ్ చెక్ చేయకపోతే ఎక్కడ ఎదుగుతారు? మరి ప్రాపంచిక జీవితానికి అంత సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి కదా. అందుకనే ధ్యానం ఎంత గొప్పదంటే, నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది.
ఆ అమ్మాయిది గుంటూరు, పేరు త్రివేణి. సార్ నాకు వైద్యాలయంకి వెళ్తున్నాను, కడుపులో కణితి ఉందంట, ఆపరేషన్ చేస్తానంటున్నారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, అపాయింట్మెంట్ అన్నీ అయిపోయినాయి అంది. మరి నాకెందుకు ఫోన్ చేసావు అన్న. నా ఫోన్ని అడిగి తెలుసుకొని ఫోన్ చేసింది. చెప్పాను, లేదంటే ధ్యానం ద్వారా తగ్గుద్ది అన్నారు. మరి ధ్యానం ద్వారా నేను ఎక్కువ సంవత్సరం ధ్యానం చేయగలను, ఎక్కువ రోజులు కూర్చోగలను. మా అమ్మగారు కూడా సీనియర్ మాస్టర్, ధ్యానం చేస్తారు. అయితే మరి ఎందుకు తగ్గించుకోలేదన్నాను. ఏమో తెలియదు సార్ అంది. నీకు నీ మీద పూర్తి విశ్వాసం ఉంటే, అంటే డాక్టర్ గారు మిమ్మల్ని ఎన్ని రోజులు ఉండాలి ఆ వైద్యాలయంలో అని చెప్పారంటే 36 గంటల పాటు 36 అవర్సు నేను స్పృహ లేకుండా ఉంటాను. అంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి నాకు ఏ ఫుడ్ పెట్టరో ఏమీ తెలియదు, నేను బ్రెయిన్ పనిచేస్తుంది కానీ స్పృహ లేకన్న స్థితి, నా భౌతిక స్థితిని కోల్పోయి ఉంటానని చెప్పారు. సో 36 గంటలు ఉంటే కానీ నాది ఆపరేషన్ అవన్నీ క్లియర్ అయ్యి మొత్తం అవుదన్నారు. నేను ఒక ప్రశ్న అడిగా, మరి 36 గంటలు కూర్చోగలవా అన్న. బ్రహ్మాండంగా కూర్చున్నాను సార్ అన్న. అయితే తగ్గించుకోవచ్చు అన్న. అప్పుడు నేను బెంగళూరు దగ్గర ఒక కర్ణాటక స్టేట్లో ఒక అమావాస్య ధ్యానం చేయాల్సి వచ్చింది. ఆ ఊరి పేరు నాకు ఇంకా గుర్తులేదు. అక్కడ ఆది శంకరాచార్యులు ఒక శక్తి క్షేత్రంలో 7 చక్రాస్, శ్రీ చక్రాస్ పెట్టాడు ఒకే క్షేత్రంలో. అక్కడ వెళ్ళి ధ్యానం చేయాలి. మేము అక్కడ ధ్యానం కూర్చున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చింది. అక్కడ ఆశ్రమాలు ఏం లేవు కాబట్టి ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఆ అమ్మాయికి ఒక రూమ్, మిగతా వాళ్ళందరికీ ఒక రూమ్, మామూలుగా హాల్ లాంటిది. ఆ అమ్మాయిని కూర్చోబెడితే ధ్యానం చేస్తూ నేను ఎక్కడికి వెళ్తానో ఏం చేస్తాను నేను చెప్పాను, అలా చూడకూడదమ్మా, నీకేం కావాలో చూసుకోండి. 36 గంటలు అలాగే కూర్చోబెట్టి ఏ ఫుడ్డు ఇవ్వకుండా ఓన్లీ వాటర్ మాత్రమే ఇచ్చి సాధన చేస్తే ఆ అమ్మాయి తన శరీరంలో ఉన్న కణితిని కరిగించుకుంది. ఇది ప్రత్యక్షంగా జరిగింది. సో అందుకని ఆ అమ్మాయి పేరు అన్నీ చెప్తుంది. సో ఇలాంటి బోల్డెన్ ఉన్నాయి. ధ్యానము చాలా గొప్పది, ధ్యాన సాధన చాలా గొప్పది. సో మనం సాధన చేసినప్పుడు కూడా మన సాధనా శక్తి, ఇప్పుడు మనం డబ్బులు సంపాదిస్తే కూడా డబ్బు ఎలా ఖర్చు పెడితే అలా అయిపోతే ఖర్చు అయిపోతే మనకు కావాల్సింది రాదు. అలాగే మనం ధ్యానం చేసినప్పుడు వచ్చే శక్తిని, ఈ శక్తి క్షేత్రంలో ధ్యానం చేసాం, గంట ధ్యానం చేస్తే 3 గంటల ఎనర్జీ వస్తుంది. పౌర్ణమి రోజున ధ్యానం చేసాం, గంట ధ్యానంతో 3 గంటల ధ్యానం వస్తుంది. అంటే +3 + 3 6 గంటలు అయింది. ఇంకొక గంట ధ్యానం చేస్తే సామూహిక ధ్యానం చేస్తాం, అంటే అదే గంటలో 9 గంటల ధ్యానం శక్తి వస్తుంది. కళ్ళు తెరిచే ముందు మీ ఆలోచన ఏదైనా వచ్చింది అనుకోండి, మీ భావ నక్షత్రం, అది మొత్తం దానికి ఖర్చు అవుతుంది. కళ్ళు తెరిచిన తర్వాత ఒక దృశ్యాన్ని చూసి దాని పట్ల మీరు ఏ కంప్లైంటో, కామెంటో, జడ్జిమెంటో, ఎక్స్పెక్టేషన్, ఎస్టిమేషను, ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తే దానికి ఖర్చు అవుతుంది. మీరు అవి రెండూ చేయకుండా మాట్లాడేటప్పుడు ఎమోషనల్గాను దేంట్లో మాట్లాడితే మీ ఎనర్జీ దానికి ఖర్చు అవుతుంది. అప్పుడు మీకు 9 గంటల ఎనర్జీ వచ్చింది, కానీ 9 గంటల ఎనర్జీ మీరు దేనికి ఖర్చు పెట్టారు? అవసరం లేని దానికోసం ఖర్చు పెడుతున్నారు. అలా మీకు తెలియకుండానే మీ శక్తి బిందె ఉంది, బిందెలో ట్యాప్ ఓపెన్ చేసాం, ఎనర్జీ వస్తుంది, నీరు వస్తుంది, కానీ బిందెకి బెజ్జాలు ఉన్నాయి. బిందె నిండుద్దా? బిందె నిండదు. కాబట్టే సంపూర్ణ శారీరక ఆరోగ్యం పొందుతో కానీ, సంపూర్ణ మానసిక ఆరోగ్యం పొందుతో కానీ, భోగం పొందుతో కానీ, యోగం పొందుతో కానీ ఏమన్నా ఉండుండొచ్చు. అది మీకు మాత్రమే తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అందుకనే స్వ అధ్యయనం పత్రిసారి చెప్పింది, మీరు మనోచిత్త బుద్ధి అహంకారంతో ఉన్నారా, కంప్లైంట్, కామెంట్, జడ్జిమెంట్తో ఉన్నారా, వీటితో ఉండు మీరు సాధన చేస్తే మీ శక్తి దానికి ఖర్చు అవుతుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేసి మీ సాధన పెంచుకొని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని, మీ జీవన విధానాన్ని సరి చేసుకుంటే మీరు ఏం కావాలంటే అది పొందొచ్చు. ఓకేనా? ఇంకేం కావాలి? మాస్టర్ల మెసేజా కళ అనేది అంతకుముందు మీకు తెలిసిన విషయాలే గుర్తొస్తున్నాయి, మీకు తెలిసిన విషయాలే ధ్యానంలో తెలుస్తున్నాయంటే అది మీరు కళ. మీ కళ ఏంటంటే మీకు అంతకుముందు తెలిసిన విషయాలే తెలుస్తున్నాయని అర్థం ఏంటి? మీరు సబ్కాన్షియస్ మైండ్లో రికార్డులే వస్తున్నాయి. అవి కాకుండా కొత్త ఏ విషయము ఏది తెలిసినా కూడా అది సాధన ద్వారా వచ్చిన సాధనా శక్తి వలన వచ్చినాయి. డిఫరెన్స్ ఒకటే, మీరు పగలంతా ఏదో మాట్లాడుకున్నారు, లేకపోతే 2 రోజులు 3 రోజుల క్రితం ఏదో ఇష్యూ జరిగింది, దాని గురించి ఎక్కువ ఆలోచించారు, మీరు కళ్ళలోకి వెళ్ళగానే అయ్యే గుర్తొస్తాయి, ఆ కళ్ళలో కూడా అయ్యే అనుభవం పొందుతారు.
అసలు మీరు ఎప్పుడు మాట్లాడుకో, మీ భూమి మీద ఈ జన్మ తీసుకున్న ఎప్పుడు వాటి గురించి మీకు తెలియదు. అది వచ్చింది, అది మీ సబ్ కాన్షియస్ మైండ్ కాదు, మీ సూపర్ కాన్షియస్ యొక్క ఉనికి తెలుస్తుంది. అప్పుడు మీకు ఎవరో ఒకరు మాస్టర్ కాదు, మీ సూపర్ కాన్షియస్ యొక్క ఉనికి వస్తుంది. ఇంకొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు మీకు మాస్టర్ల యొక్క అనుభవాలు తెలుస్తాయి. సో ఇది కళ, ఇది వాస్తవమా, ఇది ధ్యాన అనుభవం అని తెలుసుకోవాలంటే ఒకటే ఫండమెంటల్. మీరు వాటి పట్ల మీకు ఏ విషయ పరిజ్ఞానం లేకుండా మీకు వస్తే అది మీ కాన్షియస్ కాకుండా సూపర్ కాన్షియస్ కాకుండా వెళ్ళినట్టు. అలాగే మీకు అనుభవంతో మీరు అంతకుముందు మాట్లాడుకున్న దాని ముందు అనుభవించిన భయపడియో లేకపోతే ఇంకేయో వస్తే వాటి వలన వస్తే అవి మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టిన రికార్డుల వలన వచ్చినాయి. ఒక అర్థమైంది కదా? ఓకే, ఇంకా ఆగండి, ఆగమేస్తాను. నమస్తే అండి. నమస్తే. సో ఆల్మోస్ట్ రిలేటెడే నా క్వశ్చన్ కూడా. సో ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనకి గైడెన్స్ కోసం మనం మాస్టర్స్ని అడుగుతూ ఉంటే, సో ఆ విషయం గురించి మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో గైడెన్స్ కావాలి, సో ఇది నేను చేయనా వద్దా అని మాస్టర్స్ని అడుగుతుంటే, అలాంటప్పుడు మన మైండ్ కూడా ఏదో చెప్తూ ఉంటుంది, బట్ ఇంట్యూషనల్గా ఈవెన్ మాస్టర్స్ కూడా ఏదో చెప్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు డిఫరెన్షియేట్ ఎలా చేయాలి? ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు ఒక డౌట్ వచ్చింది, డౌట్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, ప్రశ్నించాలనుకుంటున్నాం, ప్రశ్న తెలుసుకోవాలనుకుంటున్నాం. అది యాక్చువల్గా మన భావన, మనం సృష్టిస్తామా, మన ఊహలో ఉందా, లేదా మాస్టర్ల ద్వారా వచ్చిందా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే సింపుల్ ప్రశ్న, చాలా ఈజీగా ఆన్సర్ ఏంటంటే మీ ఇంట్యూషన్ అయితే మీకు తెలిసిన దానితోనే చేస్తారు. మీ ప్రాపంచికంలో మీకు అంతకుముందు ఉన్నట్టు అనుభవాలు, అంతకుముందు ఎవరైనా చెప్పినవి, లేకపోతే మీరు ఏ యూట్యూబ్లో చూసినాయో, మీరు ఏ పిక్చర్లో చూసినాయో వాటి ఉనికితోనే అవి చూస్తారు. అవి కాకపోతే మీ ఇంట్యూషన్ కాదు, అవి అయితే మీ ఇంట్యూషన్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్. కొన్ని ఇయర్స్ క్రితం, ఐ మీన్ అరౌండ్ 1 or 2 years అయింది. సో నాకేమైందంటే బాగా మెడిటేషన్ అప్పుడు కొంచెం స్టార్టింగ్లో ఉన్నాను. సో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. సో 3 hours 4 hours కంటిన్యూస్గా కూర్చున్నాను. సో కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే నాకు సమ్వన్ ఈజ్ టచింగ్ మీ అని ఒక రకమైన ఫీలింగ్, సమ్ టచింగ్ సెన్సేషన్, లైక్ వెరీ వేగ్, అంటే బాగా టచ్ కాదు, జస్ట్ అట్లా ఒక రకమైన టచ్. అండ్ తర్వాత ఏంటంటే కంటిన్యూస్గా ఇట్లా సర్క్యులర్ దాంట్లో ఎటో వెళ్ళిపోతున్నట్టుగా ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ థర్డ్ ఐ దగ్గర బాగా చాలా చీమలు ఇట్లా కుట్టేస్తున్నట్టు, సంథింగ్ కళ్ళకి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి నేను చాలా భయపడిపోయి ఎలాగైనా బయటకు వచ్చేయాలని చెప్పి కళ్ళు అట్లా తెరిచేసి ఆ తర్వాత నేను చాలా భయపడిపోయాను. చాలా రోజులు మానేశాను. ఆ తర్వాత నాకు అసలు ఇంకా బాగా కుదరలేదు. ఈవెన్ మెడిటేషన్ చేయాలంటే భయం వేసేసింది. సో అది అసలు ఏంటి, అది ఎలా, ఏదైనా మిస్ అయ్యానా అనిపిస్తుంది నాకు. సో వెరీ గుడ్. ఆ మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. చాలామంది ఇలాగే ఆగిపోతారు. మీ సాధన పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించుకోండి, మీ కళ్ళకి కనపడినప్పుడు స్పెట్స్ వాడుతున్నారు, మ్యాక్రో లెవెల్లో అంటే బాగా సూక్ష్మంగా కనపడినప్పుడు మైక్రోస్కోప్ వాడుతున్నారు, సూక్ష్మ క్రిములు కనిపెట్టాలంటే, గోళాలు కనిపెట్టాలంటే టెలిస్కోప్ వాడుతున్నారు. అలాగే మన చుట్టూ మనకు కనపడినవి, మనకు వినపడినవి మన సర్టెన్ ఫ్రీక్వెన్సీలో మనకు వినపడుతుంది. దానికంటే తక్కువ అయితే వినపడదు, దానికంటే హై సౌండ్ అయినా వినపడదు. అలాగే స్పర్శ కూడా మనకు తక్కువ అయితే కనపడదు, టచ్ అవ్వదు, ఎక్కువైనా టచ్ అవ్వదు. అంటే మన ఇంద్రియాలకు అవి గోచరించిన స్థితిలో ఉంటాయి. ఎప్పుడైతే మీరు సాధకులు అవుతారో ఇవి అబ్నార్మల్గా పనిచేస్తాయి. ఈ ఇంద్రియాల యొక్క ఉనికి అబ్నార్మల్గా అయిపోతాయి. అంటే అంతకుముందున్న దానికంటే సూక్ష్మదర్శనంలాగా వెళ్ళగలం, అంతకుముందున్న దానికంటే శరీర స్పర్శ మన చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు మనకు కనపడని మాస్టర్స్ బోల్ అంతమంది మన చుట్టూ ఉంటారు. మీరు ఎలా అయితే వింటున్నారో, మీరు ఎలా అయితే తెలుసుకుంటున్నారో వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు. అలాగే మన ద్వారా వెళ్తున్నప్పుడు మన ద్వారా పంపించాల్సినప్పుడు కూడా ఉంటారు. ఇది ప్యూర్గా మీరు ధ్యానం చేస్తేనే తెలుస్తుంది.
ఉన్నారా లేరా ఈ డిస్కషన్, ఈ ఆర్గ్యుమెంట్స్ దానివైపు వెళ్ళకండి. ఇది సత్యం, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటారు, ఉన్నారు. ఎందుకంటే అది నేను పొందాను కాబట్టి చెప్తున్నా. సో ఆ ఉంటారు ఉన్నారు అనే దానికి ప్రత్యక్షంగా నేను చాలాసార్లు పొందాను కాబట్టి చెప్తున్నా. అది నా అనుభవం, మీ అనుభవం కూడా అవుద్ది. ఎప్పుడైతే మీ సాధన పెరుగుతున్నప్పుడు, ఆ సాధన పెరిగినప్పుడు మీ శరీరానికి టచ్ చేయడము, మీ శరీరానికి ఏదో వాయిస్ మెసేజ్ వినపడతాము, ఏదో ఒక వాయిస్ లాంటిది వినపడతాము, మీ దృశ్యానికి ఇప్పటికంటే గొప్పవి కనపడతాం, ఇవన్నీ జరుగుతుంది. అవన్నీ ఆ మాస్టర్ల యొక్క ఆ సమయంలో కొంతమందికి సుగంధమైన వాసన రావటము, పలానా వాసన వస్తే పలానా మాస్టరు, ఇలా అన్ని ఆ మాస్టర్ల ఉనికి మనకు తెలుస్తుంది. అలా మీ శరీరం స్పర్శించింది, ఆ మాస్టర్ల యొక్క స్పర్శ ఉనికి తెలిసింది. ఇది ఒక భాగం. రెండోది, ఎప్పుడైతే సాధన పెరిగిందో ఫస్ట్ యాక్టివ్ అయ్యేది పొద్దున్న చెప్పా, చర్మచక్షులు మూసుకుపోతే చర్మచక్షులు ఉనికి ఆగిపోతుంది. భావనాక్షేత్రం యొక్క మనోచక్షులు మూసుకుపోతే మనోచక్షు ఆగిపోతుంది. ఇది ఓపెన్ అవుతా ప్రయత్నిస్తుంది. ఇది ఓపెన్ అయినప్పుడు ఏది ఓపెన్ అవుతున్నా కానీ అక్కడ పెయిన్ వస్తుంది, లేకపోతే అక్కడ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది, దురదలాగా అనిపిస్తుంది, ఏయో పాకుతున్నట్టు అనిపిస్తుంది. అదేంటంటే అది ఓపెన్ అవుతానికి జరిగే ఇదనమాట. అంటే దాని ద్వారా దివ్యానుభవాలు, దివ్యచక్షు అనుభవాలు పొందడానికి దీన్నే యాక్చువల్గా సైన్స్ భాషలో ఏం చెప్తున్నారు, ప్లేనరీ గ్రంథి అంటారు. సో ఈ గ్రంథి అన్ని గ్రంథులకి కనెక్షన్ ఉంటుంది శరీరంలో, ప్రాంతియాసిస్కి అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. ఇది ఓపెన్ అవుతా ఉన్నప్పుడు ఆ ఓపెన్ అయ్యేటప్పుడు వచ్చే ఒత్తిడికి జరిగే నొప్పి వలన అది పెయిన్ అనిపిస్తుంది. దానివల్ల ఏమేస్తున్నారు, నాకేదో అయిపోతుంది భయం వచ్చేసి ఆ భయంలోకి వెళ్తాం వల్ల ఆ అనుభవాన్ని మళ్ళీ ఎప్పుడు పొందరు. సో దాన్ని అనుభవంగా తీసుకోగలిగితే మళ్ళీ చేస్తారు, అది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో అదొక అనుభవం. అంటే ఇప్పుడు నేను మళ్ళీ చెయ్యాలా? మీరు గంటల గంటలు సాధన చేస్తే మళ్ళీ వెళ్తారు. అంటే నేను ఇప్పుడు ఏమైనా సంకల్పం పెట్టుకోవాలా? ఎవరు సంకల్పాలు పెట్టొద్దు. సంకల్పాలు పెడితే మీరు కోరుకున్నదే జరుగుద్ది. సంకల్పాలు పెట్టకపోతే అంతకంటే ఎక్కువ జరుగుద్ది. మీరు సంకల్పం పెడితే మీకు తెలిసిన కండిషన్స్ పెడతారు. మీకు కొన్ని తెలుసు, ఎంత జ్ఞానం తెలుసో ప్రాపంచికంగా, లేదా మీరు చదువుకున్న దాని వలన, మీ అన్నదమ్ముల వలన, ఫ్రెండ్షిప్ వలన మీకు ప్రాపంచికంలో ఎంత తెలుసో అదే తెలుసు. ప్రాపంచికం సంకల్పం అయితే, ఆధ్యాత్మిక సంకల్పం కూడా మీకు ధ్యానం అంతవరకు తెలుసు, అంతే తెలుసు. కానీ మీకు బోలంత విశ్వం ఏం చేస్తుందంటే, యూనివర్స్ ఏంటంటే అనంతం ఇస్తాక సిద్ధంగా ఉంటుంది. ఆ అనంతం తీసుకుంటాక మాత్రమే సిద్ధంగా ఉండండి. మీరు సంకల్పాలు పెట్టుకుంటే అక్కడ ఆగుతారు. ఎందుకంటే నాకు ఇందులో ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఇద్దరు మేడంలు నాకు ఫోన్ చేశారు, నాకు ఒక సమస్య ఉంది, సమస్య నుంచి బయటికి రావాలనుకుంటున్నానంటే పెట్టుకోండి మేడం అని చెప్పా. ఏం చేయాలండి, మీరు నిరాహారంగా ఉండండి, ఇలా కూర్చోండి, ఇలా సాధన చేయండి, మీరు పెట్టుకోండి అంటే ఒక మేడం పెట్టుకున్నారు. ఏమని, నాకు ఈ పలానా అవసరం ఉంది, పలానా అవసరాన్ని నాకు ఇది కావాలని. అది వచ్చింది, ఎలా రావాలో నాకేం అవసరం లేదు, నాకు రావాలంటే అని చెప్పి నేను చెప్పాను. ప్యూర్గా మీరు సంకల్పం పెట్టుకునేటప్పుడు సంపూర్ణంగా వాటి యొక్క మీరు సంపూర్ణంగా ఎలా కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎందుకు కావాలో ఎవ్రీథింగ్ అడగాలి. అందుకనే సాధన చేసినటువంటి హిరణ్యకశిపుడు ఏమడిగాడు, నేను భూమి మీద చనిపోకూడదు, ఆకాశం మీద చనిపోకూడదు, చనిపోలేను అనలా. మానవుడి చేత చనిపోకూడదు, మృగం చేత చనిపోకూడదు, ఆయుధం చేత అన్నీ అడిగితే తదాస్తాను. చనిపోయాడా లేదా? వాడికి తెలియంది ఇంకోటి ఉంది. అందుకని ఈ భూమి మీద నీకు తెలిసిన జ్ఞానంతో సంకల్పం పెడితే నువ్వు లిమిట్. ఆవిడ అడిగింది, ఆవిడకి వచ్చేసినాయి ఆటోమేటిక్గా. వాళ్ళ ఇంట్లో ఏసీబీ దాడి కూడా జరిగింది. ఇంకొక ఆవిడ అదే సమయంలో అడిగింది, ఆవిడ సాధన చేస్తే పేపర్ మీద రాసుకుంది, నాకు ఇది కావాలి, ఇలా కావాలి, ఎంత కావాలి, పలానా రోజున మళ్ళీ నేను తిరిగి వస్తానని చెప్పి. అలాగే ఆ అమ్మాయికి అలాగ వచ్చినాయి. మళ్ళీ పలానా రోజున ఆ అమ్మాయి అయితే నాకు ఫోన్ చేసి చాలా చెప్పి, మీరు చెప్పారు వచ్చేసినాయండి, లక్ష్మీదేవి నాకు వచ్చి డబ్బులు ఇచ్చిందండి. లక్ష్మీదేవిలో ఎవరు రాలేదు అంటే మరలా 2 నెలలు మళ్ళీ ఇస్తానన్నావు కదా, ఆవిడ వస్తుంది, ఆవిడని అడగంటే ఆవిడ వచ్చింది. మళ్ళీ ఆవిడ కనబడింది. ఆవిడ వచ్చి, నా మేడం మీకు బ్యాగ్ ఇచ్చానంటే మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చింది. అంటే ఇంకా డెప్త్గా చెప్పాలంటే, ఇది పక్కాగా చెప్పాలంటే ఎవ్రీ మూమెంట్ ఉంటుంది. అలా మన ఆలోచన ఆగిపోతే మన సంకల్పానికి మనకు తెలిసిన జ్ఞానం ఉంటుంది. మన అనంత జ్ఞానంలో మనకు తెలిసింది చిన్న అయినప్పుడు సంకల్పాలు పెట్టక్కర్లా. సాధన చేస్తుంటే అన్నీ సాధనే చూసుకుంటుంది. ఎప్పుడు పెట్టాలంటే మీరు దాన్ని భరించలేకపోతున్నారు, దాని నుంచి బయటికి రావాలనుకుంటున్నారు, ఇమీడియట్గా దాన్ని ఎమర్జెన్సీ, ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ ఉంది కదా, ఫస్ట్ ఎయిడ్ ఎప్పుడు చేస్తాం? ఫస్ట్ ఎయిడ్ సంకల్పం. ముందు ఇది గుర్తుంచుకోండి, ఫస్ట్ ఎయిడే సంకల్పం.
మిగతాది సంకల్పం కాదు. మిగతాది మొత్తం రూపు తీసేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ అండి. ఇంకొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు విజువలైజేషన్ మనకేం కావాలో విజువలైజ్ చేసుకోండి అని అందరూ చెప్తున్నారు. సో నాకు ఇక్కడ ఒక క్వరీ ఏంటంటే, మన కర్మ సిద్ధాంతం అని అంటాం కదా. సో అలాంటప్పుడు నేను విజువలైజ్ చేసేసుకుని ఒక దాన్ని తప్పించేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇందాక ఏదో ఒకటి చెప్పారు కదా, ఒక ఆవిడ ఒక ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసేసుకుని, హెల్త్ ప్రాబ్లం విజువలైజ్ చేసుకుని రిజాల్వ్ చేశారు. మరి అలాంటప్పుడు ఇక్కడ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది? ఈజ్ ఇట్ గోయింగ్ టు అది ఎలా క్లియర్ చేస్తుంది అని నా డౌట్. వెరీ గుడ్, మంచి ప్రశ్న అడగండి. అందరికీ ఉన్న డౌట్ ఇదే కదా. గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎంతమందికి ఈ డౌట్ ఉందో చెప్పండి. కర్మ సిద్ధాంతం ఉందా లేదా? ఇప్పుడు కర్మలో ఉన్నామా, కర్మ లేకుండా ఉన్నామా మనం? ఇప్పుడు చెప్పండి. మాట్లాడరేంటి ఎవరు? ఆ మేడం అడిగిన డౌట్ అర్థమైంది అందరికీ? మళ్ళీ అడగమంటారా ఆవిడ్ని? విజువలైజేషన్ అంటే ఏంటి? మనం ఒకటి చేసుకుంటున్నాము, ఒకటి సృష్టించుకుంటున్నాము, దాన్ని ఓవర్టేక్ చేస్తాం. ఇందాక నేను ఒక ఆవిడకి ఇలా చేశానని చెప్పినప్పుడు అది మీరు ఆవిడ అనుభవించాల్సింది, మనం కర్మ సిద్ధాంతం ద్వారా అనుభవించాల్సింది కర్మ సిద్ధాంతాన్ని బైపాస్ చేసేసాం కాబట్టి మరలా అది ఆవిడ అనుభవించదా? అంతేనా? కాబట్టి కర్మ ఉంది కదా, కర్మని ఎందుకు దాటిస్తున్నాము అని చెప్పి విజువలైజేషన్ పేరులో కర్మని అనుభవించకుండా తప్పించుకోవచ్చా? మళ్ళీ కర్మను అనుభవిస్తామా అని ప్రశ్న. యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కర్మే లేదు. కర్మని ఎవరు అనుకుంటున్నారు? అది నీ విజువలైజేషనే కదా. అంటే ఇప్పుడు వినండి ఒక్క నిమిషం. ఆ కర్మ అనేది విజువలైజేషన్ ఎవరిది? మరి అది విజువలైజేషనే కదా. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రిసార్ ఒక స్టేజ్ వరకు ఏం చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీతలో ఒక 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కర్మ గురించి చెప్పాడు. అదే 13వ అధ్యాయంలో విభూతి యోగం చెప్పాడు. అదే 10వ అధ్యాయంలో వచ్చారు జ్ఞానయోగమో ఇంకోటి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. నేను చదవలేదు కాబట్టి తెలియదు. అంతా అయిపోయినాక భగవద్గీతలో ఏం చెప్పాడు? అన్ని చోట్ల నేనే ఉన్నాను, నేనే శ్రీకృష్ణుడు. అంటే కేవీరావు గారిలో శ్రీకృష్ణుడు ఉన్నాడు, పత్రిసారిలో కృష్ణుడే ఉన్నాడు, ఇక్కడ ఉన్న మాస్టర్లు అందరిలో కూడా కృష్ణుడే ఉన్నాడు. వేప చెట్టులోనే ఉన్నాను నేనే ఉన్నాను, రావు చెట్టులో నేనే ఉన్నాను, మర్రి చెట్టులో నేనే ఉన్నాను, సింహంలో నేనే ఉన్నాను, పుల్లో నేనే ఉన్నాను, నక్కలో నేనే ఉన్నాను, కుక్కలో నేనే ఉన్నాను అని చెప్పాడు. అంటే అన్ని జీవరాశుల్లోనూ శ్రీకృష్ణుడే ఉన్నప్పుడు కర్మ ఎవరు అనుభవించాలి? ఇప్పుడు అయిపోయింది ఇంకా. సో నువ్వు కృష్ణుడు అయితే ఏమవుతుంది? సో నీలో ఉన్న కృష్ణుడి యొక్క ఉనికిని తెచ్చుకోగలిగితే నువ్వు పరమాత్మ దాటిపోయి ఉంటావు కాబట్టి అప్పుడు కర్మ లేదు. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జ్ఞానం ద్వారా జ్ఞానం ద్వారా అగ్ని వస్తే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. క్లియర్గా చెప్పబడిందా లేదా? అది అనారోగ్యాలు రావడం బోలేని కారణాలు ఉన్నాయి, వెతకాలి. మీరు వెతకండి, తెలుస్తుంది. అనారోగ్యాలు రావడానికి కర్మ వలన అనారోగ్యాలు వచ్చిందని చెప్పకండి. ఎందుకు చెప్తానంటే కర్మ వలన అనారోగ్యం వస్తే హ్యాపీ, ఎందుకంటే నాకు ఇలా రావడానికి ఎప్పుడో పాపం చేశాను పుణ్యం చేశాను అని ఫీల్ అవుతున్నారు. మీకు అది సంతృప్తిగా ఉంది. అర్థమైందా? బిఫోర్ మీ ఇంకొక విషయం తెలుసుకోండి. 4 వర్ణాలు రాకముందు కర్మ ఎక్కడన్నా ఉందా? ఒక నిమిషం మేడం. 4 వర్ణాలు రాకముందు కర్మ ఎక్కడన్నా ఉందా? ప్రకృతిలో క్షత్రియుడు, బ్రాహ్మణుడు, శూద్రుడు వీళ్ళు రాకముందు కర్మ సిద్ధాంతం అని చెప్పబడిందా? ఎప్పుడు చెప్పబడింది? కలియుగం వచ్చేసరికి, ద్వాపరయుగం వచ్చేసరికి, త్రేతాయుగం వచ్చేసరికి, సత్యయుగంలో చెప్పలా. త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం. ఎందుకంటే యుగ మార్పులు జరుగుతున్నప్పుడు మనసు ప్రభావం పెరిగింది, ఆత్మ ప్రభావం తగ్గిపోయింది. ఆత్మలో ఉన్నప్పుడు కర్మలు లేవు. సత్యహరిశ్చంద్రుడు చెప్పినప్పుడు కర్మలు లేవు. సత్యేంద్రుడి తర్వాత రాముడి తర్వాత వచ్చిన తర్వాత కృష్ణుడి తర్వాత వచ్చిన తర్వాత మాత్రమే కర్మల గురించి మాట్లాడాం. ఎందుకంటే ఆత్మ పరిణామాలు తగ్గిపోయి, ఆత్మ యొక్క అవగాహన తగ్గిపోయి మనసు యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయాం. కాబట్టి మనోమయ శరీరం పనిచేస్తుంది కాబట్టి మనసు ప్రమేయంలోకి వెళ్తున్నాం. కాబట్టి ఆ మనసు ప్రయోగాన్ని ఆపడం కోసము కర్మ సిద్ధాంతం రాబడింది. అందుకనే శ్రీకృష్ణుడు ఉన్న తర్వాత వచ్చినటువంటి మనకంటే ముందు ఒక 500-600 సంవత్సరాల క్రితం క్షత్రియులు
వాళ్ళ భార్యలు, క్షత్రియుడు చనిపోతే భార్యని ఏం చేసేవాళ్ళు? ఆవిడని కూడా దహనం చేసేవాళ్ళు. ఎందుకని? క్షత్రియుల్ని రాజులు, వేరే రాజులు ఆక్యుపై చేసినప్పుడు ఆవిడని బలవంతంగా ఆక్యుపై చేసి వాళ్ళ ద్వారా సంతానం తీసుకొచ్చి ఇస్లామిక్లు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాబట్టి అది జరిగింది కాబట్టి దాన్ని చేశారు. ఇప్పుడు అది ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు క్షత్రియులు లేదు కాబట్టి. సో కాలమాన పరిస్థితుల్లో జరిగిన ధర్మాలను ప్రోత్సహిస్తాం కోసం ఆ ధర్మంలో జరుగుతున్నప్పుడు మనసు ప్రభావం ఎక్కువైపోయి మనోప్రభావం బాగా పెరిగిపోతే అందులో మానవుడు కూడా పోయి దానవుడు వచ్చేస్తున్నాడు బయటికి. మానవుడి దైవత్వం మాధవుడుగా ఉన్న మనము మానవత్వాన్ని స్థితి నుంచి దానవత్వ స్థితికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి దానవత్వ స్థితికి వెళ్ళకుండా ఆపటం కోసము, మీ మానవత్వ స్థితిలో ఉంచటం కోసము కర్మ సిద్ధాంతం చెప్పబడింది. అదే భగవద్గీతలో కర్మ సిద్ధాంతం 6వ అధ్యాయం 5 నాకు తెలియదు, కానీ 18వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి కర్మే లేదు. ఇప్పుడు కర్మ ఉందా లేదనేది ప్రశ్న కదా మీకు. నేను ఇక్కడే మస్తాన్ రెడ్డి గారని వాళ్ళ అమ్మాయి ధ్యానానికి వచ్చారు. మస్తాన్ రెడ్డి గారిని గోదావరి జిల్లానే, వాళ్ళ ఇంటికి నేను ధ్యానం చెప్తాకి వెళ్ళాను. ఎప్పుడో 2010లో 2011లో అమ్మాయి ఇలాగ కూర్చుంటే ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ అమ్మాయిని ఎక్కువసార్లు చూస్తాం జరిగింది. అలాగే వెంకటరత్నం గారు చల్లపల్లి, ఇలా నాకు ఉన్నటువంటి రిలేషన్ మాట్లాడుతున్నాను. కూర్చున్నప్పుడు ఆ అమ్మాయితో ఎక్కువసార్లు చూసినప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది. పదమ్మ కొంచెం ధ్యానం చేద్దాను. వాళ్ళ అమ్మగారిని మస్తాన్ రెడ్డి గారిని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి నేను కూడా కూర్చొని చూస్తే ఆ అమ్మాయి సైనికుడు ఒక రాజ్యం తరపున, నేను సైనికుడిని ఒక రాజ్యం తరపున. నేను అతన్ని పొడిచా. అతను దుఃఖంతో నా కళ్ళు చూశాడు. చూసినప్పుడు ఆ దుఃఖము యొక్క ఆ చూపు యొక్క ఉనికి నేను గమనించాను. శరీరాన్ని వదులుతున్నప్పుడు నేను అనేక జన్మలు అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ పుట్టింది, ఆ సైనికుడు అమ్మాయిగా పుట్టింది. నేను ఇప్పుడు ధ్యానం చెప్తాక అక్కడికి వెళ్ళా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు ఎక్కడ చూశాననేది నాకు తెలియదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇద్దరము ఒకే చాటకి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా రా అని చెప్పి తీసుకెళ్తే ఇద్దరం సైనికులు. ఇప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. ఆ అమ్మాయికి చెప్పా, ఇది నువ్వు, ఇది నేను. నువ్వు యుద్ధంలో మరణించావు నీ కోసం, నీ దేశం కోసం ప్రయత్నించి, నీ రాజ్యం కోసం. నేను నా రాజ్యం కోసం ప్రయత్నించి నీ మీద నాకు పర్సనల్ కక్ష లేదు. నువ్వు వీరమరణం పొందావని చెబుతూ, వీరమరణం పొందినప్పుడు దుఃఖానికి వెళ్ళకూడదు, సంతోషంగా వెళ్ళాలి. కాబట్టి ఆ మరణం యొక్క ఉనికి దగ్గర ఏది జరిగిందో మళ్ళీ చెప్తున్నా, దాన్ని సెట్ చేసా, ఇక్కడ కాదు, అక్కడ సెట్ చేసి నీకు నాకు సంబంధం లేదు, నేను చేసింది కరెక్టే, నువ్వు నీ కోసం చేసావు, నేను నా కోసం చేశాను, కాబట్టి దీంట్లో నువ్వు నా మీద ఫీల్ అవ్వాల్సిన ఇబ్బంది లేదని అక్కడ చెప్పి ఆ రోజు చేయలే. అలా చూస్తుంది, నేను కూడా చూసేసి ఫీల్ అయ్యా, ఇదేంటి ఈ అమ్మాయి ఇలా, ఈడేంటి ఇలా ఫీల్ అవుతున్నాడని. పొడిచినప్పుడు ఫీల్ అవ్వకూడదు, యుద్ధం చేశాను నేను ఫీల్ అయ్యాను కాబట్టి దాన్ని సరిచేయాలి. కాబట్టి ఇప్పుడు కూర్చోబెట్టి అక్కడికి వెళ్ళి అది చెప్పి, సో నువ్వు అక్కడ శరీరాన్ని వదిలేడు కాబట్టి నువ్వు బోలంత స్థితికి వచ్చి ఇవాళ స్త్రీమూర్తిగా వచ్చి బోలంత మంది మాస్టర్లకు జన్మనిస్తాకి వచ్చావు. ధ్యానం పరిచయం అయింది, నువ్వు అద్భుతంగా తయారవు. నాకు కూడా ధ్యానం పరిచయం అయింది కాబట్టి, ఆ రోజు నీతో ఉన్నాను కాబట్టి నాకు కూడా ధ్యానం పరిచయం అయింది కాబట్టి నేను అద్భుతంగా తయారవుతున్నావు. నీకు నువ్వుగా అద్భుతంగా ధ్యానం చేస్తూ అద్భుతమైన మాస్టర్లకు జన్మనివ్వు, నేను అనేక మంది తయారు చేస్తూ అని చెప్పేసి అక్కడితో అది దగ్ధం చేసుకొని వచ్చేసా. ఆ అమ్మాయికి కూడా దగ్ధం చేశా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన భావనే కర్మ. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా, నీ భావన కర్మ కాబట్టి ఆ కర్మ సిద్ధాంతంలో నువ్వు ఉంటే దాని చుట్టూ తిరుగుతావు. దాన్ని అధిగమించే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అధిగమించి తిరుగుతావు. విజువలైజేషన్ అనేది మనోమయ శరీరం. మళ్ళీ చెప్తున్నా, ఇక నేను విజువలైజేషన్ చేశానని చెప్పాల. విజువలైజేషన్ మనోమయ, విజువలైజేషన్ ఏమైనా చేసుకోవచ్చు, మీ ఇష్టమే. విజువలైజేషన్ అనేది నీ భూమి మీద నీ మనోమయ శరీరంతో నువ్వు చేస్తున్నది, ఆత్మతో కాదు. ఫస్ట్ చెప్తున్నా, విజువలైజేషన్ నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. ప్రతిసారి అందుకే చాలా క్లారిటీగా చెప్తారు, సాధన చేసే